ఒకసారి నా ముందు యాక్టింగ్లు చేయకండి, మీకు దండం పెడతా. క్రైస్తవుల్లో గొప్పతనం ఏమిటంటే ఏది అడిగినా కూడా చేతులు ఎత్తేస్తారు. అయితే ఈ ఒక్క ప్రశ్నకు మాత్రమే మీరు చేతులు ఎత్తండి. మీలో ఎంతమంది పేదవారు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తుతారా? వెరీ గుడ్. ఓకే, చేతులు ఎత్తిన వారిని మరొక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. మీలో ఎంతమంది 3 పూట్ల అన్నం తింటున్నారు? మీలో ఎంతమందికి పైకప్పు వస్త్రాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. మీ మొక్కలు మరి మీరేం పేదవాళ్ళండి? పైకప్పు ఉందంట, అన్న వస్త్రాలు ఉన్నాయంట, ఇంకా పేదవారమంట. అమ్మా, ధనవంతుడు ఈ లోకములో ఎవరో తెలుసా? 3 పూట్ల అన్నము తిని కాస్తంత ఆ పూటకి మిగిలిపోతే వారంత ధనవంతులు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అట్టి ధన్యత భాగ్యము నీకు నాకు అనుభవించుటకు దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. రేపు బ్రతుకుంటామో లేదో చెప్పండి, తెలియదు. కానీ మన చింత అంతా దేని గురించి చెప్పండి అబ్బా? దేవుని రాజ్యం. అందుకనే ప్రభు ఎంత చక్కగా ప్రార్థన నేర్పించాడంటే, నేడు మా అనుదిన ఆహారము నేడు, రేపు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులకు కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటమ్మా, చాలామంది ముఖాల్లో సంతోషం లేదు. చాలామంది ఏదో కోల్పోయినట్టుగా, అన్నీ పోగొట్టుకున్నట్టుగా చాలా దుఃఖముతో వారు ఇక్కడ కూర్చొని ఉన్నారని నాకు అనిపిస్తుంది. 100వ కీర్తనలోని మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదామండి. సమస్త దేశములారా, మైక్లో చదివితే సంతోషిస్తా. ఎవరైనా మైక్ ఇవ్వండి. సమస్త దేశములారా, 100వ కీర్తన మొదటి 2 వచనాలు. మైక్ ఉందన్న ఎవరు ఆన్ చేయండి. లేదు, ఆన్ లేదు. చేయమంటారా? అది. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కాదండి, ఏడుపు మొఖాలు పెట్టుకొని రావాలని కదా. ఎలా రమ్మంటున్నాడు? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మీ ఉత్సాహం చూసి నాలో ఉన్న ఉత్సాహం కూడా పోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఎవరైనా మనల్ని ఈ లోకము నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతే దుఃఖపడతాం, బాధపడతాం. ఎందుకంటే మనకి వారు సహాయకులుగా ఉన్నారు, అండగా నిలిచారు, తోడుగా ఉన్నారు, కావలసినప్పుడు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకనే ఒక వ్యక్తి పోయినప్పుడు ఆ వ్యక్తి లోటు మనకి తెలుస్తూ వారిని గుర్తుపెట్టుకుంటూ మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. సజీవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త. మనం అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా లేదండి, కొంచెమే దయచేస్తాడండి. అందుకనే మనం దిగులు పడుతున్నాం, అందుకనే మనం చింతిస్తున్నాం, అందుకనే బహుశా కలవరి పడుతున్నాము. ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా, దేవుని చెయ్యి కుర్చ కాలేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆయన ఏదైనా చెయ్యగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నీ కోసము కొండలని సహితము కదిలించే దేవుడై ఉన్నాడు. సముద్రాలని 2 పాయలు చేసే దేవుడుగా ఉన్నాడు. నదులు ప్రవహించే నదులని ఏకరాశిగా నీ కోసము నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అమ్మా, మరణించిన వారిని తిరిగి లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు.
పడిపోయిన వారిని నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయినా కూడా మనం చింతపడుతూనే ఉంటాం, భయపడుతూనే ఉంటాం. అయితే దేవుడు కొన్ని మాటలు మీతో పంచుకోమని నన్ను ఇక్కడికి పంపించాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకొని కళ్ళు మూసుకున్న ఎడల ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్వితీయుడా, ఆది సంభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, ఈ సాయంత్రము మమ్మల్ని ప్రేమించి ఈ పాత పట్టణము గ్రామములో మేము ఈ విధంగా ఒక మందగా కూడుటకు మాకిచ్చిన యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దాసులు ప్రయాసని వ్యర్థముగా పోనీయకుండా ప్రభా, వారు ప్రయాసని మీరు దీవించినందుకు, జనులని ప్రేరేపించి మీరు ఇక్కడ రప్పించినందుకు దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వచ్చిన వారు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళకుండా నూతన పరచబడి నీ శక్తి పొందుకొని ఈ స్థలము నుండి తిరిగి వెళ్ళునుగాక తండ్రి. ఏ ఏ భయాలతో వచ్చారో తండ్రి, ఏ చింత, ఏ దిగులు, ఏ భీతితో ఇక్కడికి వచ్చారో అవన్నీ ఇక్కడే భూస్థాపితము చెయ్యబడునుగాక తండ్రి. మాకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఆటంకము ఈరోజు రాత్రే తొలగింపబడునుగాక యేసు నామములో తండ్రి. అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు ఈ సభ ముగింపుబడులోపే మేము అనుభవించునుగాక తండ్రి. నీ ఆత్మ కార్యములు మా మధ్యలో మీరు జరిగించునుగాక తండ్రి. నాయనా, మమ్మల్ని అందరినీ దీవిస్తావని, ఆశీర్వదిస్తావని, నూతన శక్తితో, అభిషేకముతో నింపి ఈ స్థలము నుండి ఒక ఉజ్జీవముతో మమ్మల్ని తిరిగి పంపిస్తావని నమ్ముతూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని నీ పాదము చెంత సమర్పించుకుంటూ నీ ఘనమైన నామముని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సార్ 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 కొంచెం ఎట్రారా. మరి ఒరియా భాషలో అనువాదం చేయటానికి సహకరిస్తున్న సహోదరులు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కనున్న వారితో ఒకసారి మీ పక్కనున్న వారితో ଆପଣମାନଙ୍କର ଏ ପାଖରେ ସେ ପାଖରେ ଥିବା ପାଖରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ସହିତ దేవుని శక్తికి పరిమితము లేదు అని చెప్పండి. ଈଶ୍ୱରଙ୍କ ଶକ୍ତିକୁ ପରିମିତ ନାହିଁ ବୋଲି କୁହନ୍ତୁ. ଯେଉଁମାନେ ଆପଣଙ୍କ ପାଖରେ ଅଛନ୍ତି ବାମରେ କି ଦକ୍ଷିଣରେ, ସେମାନଙ୍କୁ ଆପଣ କୁହନ୍ତୁ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ଶକ୍ତିର ପରିମିତ ନାହିଁ ବୋଲି କୁହନ୍ତୁ. ఏం ఒకరంటే ఒకరు పడదా మీకు? ପରସ୍ପରକୁ ପଡ଼ୁନାହିଁ କି? మీ పక్కన ఉన్న వాళ్ళ ముఖం మీకు ఇష్టం లేదా? ଆପଣଙ୍କ ପାଖରେ ଯିଏ ବସିଛନ୍ତି ତାଙ୍କର ମୁହଁ ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା ନାହିଁ କି? ఒకసారి ముఖంలో ముఖం అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి. ଆପଣଙ୍କ ପାଖରେ ଥିବା ଲୋକଙ୍କର ଆଖି ଉପରେ ଆଖି ଦେଖିକି ଆପଣ କଥା କୁହନ୍ତୁ. దేవుని శక్తికి పరిమితము లేదు. ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତିକୁ କୌଣସି ପ୍ରକାର ଆଉ ସୀମା ନାହିଁ. మరి నువ్వెందుకు సరిహద్దులు వేస్తున్నావు? ଯଦି ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତିର ସୀମା ନାହିଁ, ତେବେ ଆମେ କାହିଁକି ଆଉ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଆମେ ତାର ଆଉ ସୀମାକୁ ଆମେ ରଖୁଛୁ? హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. నీ దగ్గర డబ్బు ఉన్నదో లేదో నాకు తెలీదు. ମୁଁ ଜାଣେ ନାହିଁ ଆପଣମାନଙ୍କ ପାଖରେ ପଇସା ଅଛି କି ନାହିଁ. నీ దగ్గర తెలివి తేటలు ఉన్నాయో లేదో నాకు తెలీదు. ଆପଣମାନଙ୍କୁ ବୁଦ୍ଧି ଜ୍ଞାନ ଅଛି କି ନାହିଁ ମୁଁ ଜାଣେ ନାହିଁ. నీ దగ్గర పలుకుబడి ఉన్నదో లేదో నాకు తెలీదు. ଆପଣମାନଙ୍କର ଆଉ
ଖ୍ୟାତି ଅଛି କି ନାହିଁ ମୁଁ ଜାଣେ ନାହିଁ। నీ దగ్గర ప్రభుత్వ అనుగ్రహత ఉన్నదో లేదో నాకు తెలియదు. ଆଉ ଆପଣମାନଙ୍କ ପାଖରେ ଆଉ ସରକାର ଆଉ ଯୋଜନା ଗୁଡ଼ିକର କୌଣସି ଆଉ ଅଧିକାର ଅଛି କି ନାହିଁ ମୁଁ ଜାଣେ ନାହିଁ। నువ్వు బలహీనంగా ఉన్నావో లేదో నాకు అనవసరము. ଆପଣ ଦୁର୍ବଳ କି ସବଳ ମୁଁ ତ ସେୟା ଜାଣେ ନାହିଁ। నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ଆପଣ ଯେଉଁ ସ୍ଥିତିରେ ଥାଆନ୍ତୁ ନା କାହିଁକି, ఆ స్థితిలోనే ଆଉ ସେଇ ସ୍ଥିତିରେ నిన్ను గొప్పగా వాడుకునే దేవుడు నీ పక్షం ఉన్నాడు. ଆଉ ଆପଣ ଯେଉଁ ସ୍ଥିତିରେ ଅଛନ୍ତି ସେଇ ସ୍ଥାନରେ ଆପଣଙ୍କୁ ଉନ୍ନତ ଭାବରେ ବ୍ୟବହାର କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ସହିତ ଅଛନ୍ତି। ହାଲେଲୁୟା। చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ଅନେକ ସମୟରେ ଆମେ କ'ଣ କରିଥାଉ, నీ పరిస్థితిని బట్టి, ଆପଣଙ୍କର ପରିସ୍ଥିତି ଅନୁସାରେ, నీ ఆర్థిక స్థితిని బట్టి, ଆପଣଙ୍କର ଆର୍ଥିକ ଆଉ ସ୍ଥିତିଗତି ଅନୁସାରେ, నీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి, ଆପଣଙ୍କ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ବାସ କରୁଥିବା ଲୋକମାନଙ୍କୁ ଦେଖି, నీలో ఉన్న భయమును బట్టి, ଆପଣଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ଭୟ ପାଇଁ నేను ఏమీ చెయ్యలేను అని నువ్వు నిర్ధారించుకున్నావు. ଆଉ ଆପଣମାନେ ଆଉ ନିଶ୍ଚିତ ହେଇଯାଆନ୍ତି ଯେ ମୋ ଜୀବନରେ ମୁଁ ଆଉ କିଛି କରିପାରିବି ନାହିଁ ବୋଲି। కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు, କିନ୍ତୁ ଆଜି ଏଇ ରାତ୍ରି ସମୟରେ ପ୍ରଭୁ କହିବା ପାଇଁ ଚାହାନ୍ତି, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా కృప నీకు చాలును అని. ଆପଣ ଯେଉଁ ସ୍ଥିତିରେ ଥାଆନ୍ତୁ ନା କାହିଁକି ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଆପଣଙ୍କ ପାଇଁ ଯଥେଷ୍ଟ ବୋଲି ପ୍ରଭୁ କହିବାକୁ ଚାହାନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। రండి బైబిల్ తెరవండి. ଆସନ୍ତୁ ଆମେ ବାକ୍ୟକୁ ଖୋଲିବା। అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనం. ପ୍ରେରିତ ପୁସ୍ତକ ତାର 4 ପର୍ବର 31 ପଦଟି ଆମେ ପାଠ କରିବା। ఒకసారి చదువుదామండి. କେହି ଜଣେ ପଢ଼ିବା କି? ଓଡ଼ିଆ ବାଇବଲ ଯଦି କାହା ପାଖରେ ଅଛି ଟିକେ ଦେବେ। చదవండి, నో ప్రాబ్లం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంతే చాలండి. చదవండి ప్లీజ్. అబ్బా తాహి కంపి ఉఠిలా. హల్లెలూయా. చూసారా, ఒరే వచ్చేసింది నాకు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ଏହା ଏକ ଆଶ୍ଚର୍ଯ୍ୟଜନକ ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଟେ। అక్కడ వాళ్ళు ప్రార్థించగా వాళ్ళు నిలుచున్న స్థలము కంపించిందంట. ଆଉ ସେମାନେ ଯେଉଁ ସ୍ଥାନରେ ଛିଡ଼ା ହେଇଥିଲେ ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ ତାହା କମ୍ପି ଉଠିଲା ବୋଲି ଲେଖା ଅଛି। ఈ రోజు రాత్రి నువ్వు ప్రార్థించగా ఈ స్థలము కంపించును గాక. ଆଜି ରାତ୍ରି ଆପଣ ଏହି ସ୍ଥାନରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ ଏହି ସ୍ଥାନଟି କମ୍ପି ଉଠିବାକୁ ଯାଉଛି। ఈ స్థలమే కాదు, నీ గృహములో ఉన్న ప్రతి అపవాది శక్తులు వణుకును గాక. କେବଳ ଏହି ସ୍ଥାନରେ ନୁହେଁ, ଆପଣଙ୍କ ଘରେ ରହିଥିବା ଦୁଷ୍ଟ ଆତ୍ମାର ସମସ୍ତ ଶକ୍ତି ଆଉ ସେ ହଲିବାକୁ ଯାଉଛି, ଟଳିବାକୁ ଯାଉଛି। నీ శత్రువులు కంపించును గాక. ଆପଣଙ୍କର ଶତ୍ରୁ ସମସ୍ତେ ସେମାନେ ଟଳମଳ ହୁଅନ୍ତୁ। ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆది సంఘము ప్రార్థించినప్పుడు వారి దగ్గర డబ్బులు లేవు. ଆପଣମାନେ ଏହି ବିଷୟକୁ ମନେ ରଖନ୍ତୁ। ଆଉ ପ୍ରଥମ ମଣ୍ଡଳୀର ଆଦ୍ୟ ମଣ୍ଡଳୀର ଲୋକମାନେ అపోస్తులందరూ పామరులు, చదువు లేని వారు, అజ్ఞానులు. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ପ୍ରେରିତ ମାନେ ସେମାନେ କୌଣସି ପ୍ରକାର ଧନ ସମ୍ପତ୍ତିଶାଳୀ ନଥିଲେ। వాళ్ళ దగ్గర సహాయము ఏమీ లేదు. ସେମାନଙ୍କ ପାଖରେ କୌଣସି ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ କିଛି ନଥିଲା। కానీ ఏమీ లేకపోయినా కూడా వారి దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఒకటి ఉండింది. భౌతిక ଭାବରେ ସେମାନଙ୍କ ପାଖରେ କିଛି ନଥିଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କର ଶକ୍ତି ସେମାନଙ୍କ ସହିତ ଥିଲା। ఇక్కడ ఉన్న వారందరికీ సూటిగా ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. ଏହି ସ୍ଥାନରେ ଥିବା ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ଏକ ପ୍ରଶ୍ନ పଚାରିବା ପାଇଁ ଚାହେଁ। నీకు కావాల్సింది పలుకుబడి కాదు, తెలివి కాదు, శక్తి కాదు, బలము కాదు. దేవుని ఆత్మ శక్తి ఉంటే ఈ భూమిని తల క్రిందలను ఒక్కదానివే ఒక్కవాడిదే చేయగలుగుతావు. ଆପଣମାନଙ୍କ ପାଖରେ ବଳ, ଶକ୍ତି, ଖ୍ୟାତିର ଆବଶ୍ୟକତା ନାହିଁ। ଯଦି ଈଶ୍ୱରଙ୍କର ଶକ୍ତିରେ ଆପଣ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଛନ୍ତି ତାହେଲେ ଏହି ଜଗତକୁ ଆପଣମାନେ ଟଳମଳ କରିପାରିବେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆ కాలంలో సభలు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ଆଉ ସେଇ କାଳରେ ସଭା ଗୁଡ଼ିକ ଆୟୋଜନ କରିବା ପାଇଁ ସେମାନଙ୍କ ପାଖରେ ପଇସା ନଥିଲା। కానీ పరలోకం యొక్క అనుగ్రహత కలిగి ఉన్నారు వారు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟର ଅନୁଗ୍ରହ ସେମାନେ ଆଉ ପ୍ରାପ୍ତ ହେଇଥିଲେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. ଆମମାନଙ୍କର ଈଶ୍ୱର ସର୍ବଶକ୍ତିମାନ ଈଶ୍ୱର ଅଟନ୍ତି। ఎంతమంది నమ్ముతున్నారు? କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରୁଛୁ? నేను నమ్మను.
ମୁଁ ବିଶ୍ୱାସ କରୁନାହିଁ। నిజంగా దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదంటే మీలో ఏ ఒక్కరు భయము భీతి కలిగి ఉండరు. ଯଦି ଆପଣମାନେ ଚାହୁଁଛନ୍ତି ଜାଣୁଛନ୍ତି ଯେ ପ୍ରଭୁ ଆଉ ସର୍ବଶକ୍ତିମାନ ବୋଲି, ତେବେ ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେହି ମଧ୍ୟ ଭୟଭୀତ ହେବା ଆବଶ୍ୟକ ନାହିଁ। ఎంతమందికి భయాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. କେତେ ଜଣ ଭୟ କରୁଛନ୍ତି ଟିକେ ହାତ ఉଠେଇବେ କି? ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, వాళ్ళు గొప్ప చదువులు చదువుకున్నారని చెప్పి దేవుడు వారిని శిష్యులుగా ఎంచుకోలేదు. ସେମାନଙ୍କର ଉଚ୍ଚଗତ ଶିକ୍ଷତା ଥିଲା ବୋଲି ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଆଉ ଶିଷ୍ୟ ଭାବରେ ସେମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରିନଥିଲେ। ఈ రోజు ఇదే మాట మీ అందరితో దేవుడు చెప్తున్నాడు. ଆଉ ଆଜି ଏଇ ସନ୍ଧ୍ୟା କାଳରେ ପ୍ରଭୁ ଏଇ କଥା ଆପଣମାନଙ୍କୁ କହିବା ପାଇଁ మీరు ଚାହାନ୍ତି। దీన స్థితిలో ఉన్నా, ఏమీ లేని స్థితిలో ఉన్నా, మీరు సమర్పణ కలిగి ఉంటే రాజుల ఎదుట మిమ్మల్ని నిలబెట్టి సాక్షులుగా ఉంచుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଆପଣ ଦୀନ ସ୍ଥିତିରେ ଥିଲେ ମଧ୍ୟ ଆପଣମାନଙ୍କୁ ତାଙ୍କର ଅନୁଗ୍ରହରେ ପୂର୍ଣ୍ଣ କରି ସେ ଆପଣ ରାଜମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡ଼ା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 17 వచనము. ଜିରିମିୟା ପୁସ୍ତକ ଆଉ ତାର 32 ପର୍ବର 17 ପଦ ଟିକେ ଆମେ ପାଠ କରିବା। 32:17. ଆଉ ସେ ସ୍ଥାନରେ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ଆମେ ପଢ଼ିବା। ହେ ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ, ତୁମ୍ଭେ ଆପଣା ମହାପରାକ୍ରମ ଓ ବିସ୍ତୀର୍ଣ୍ଣ ବାହୁ ଦ୍ୱାରା ଆକାଶ ମଣ୍ଡଳ ଓ ପୃଥିବୀ ନିର୍ମାଣ କରିଅଛ, ତୁମର ଅସାଧ୍ୟ କିଛି ହିଁ ନାହିଁ। లేదా ఒరియాలో చదవనండి ఒకసారి. హే లాస్ట్ లైన్. ତୁମ୍ଭର ଅସାଧ୍ୟ తుమారో అసాధ్యో କିଛି ହିଁ ନାହିଁ। కిచ్చి హీ నహీ. ହାଲେଲୁୟା, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ଆପଣଙ୍କ ପାଖରେ ଥିବା ଲୋକଙ୍କୁ କୁହନ୍ତୁ, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏడిచినట్టు చెప్పారు. ଆପଣମାନେ କାନ୍ଦିଲା ଭଳି କହୁଛନ୍ତି, ଦୁଃଖରେ ଥିଲା ଭଳି କହୁଛନ୍ତି। పైనున్న వచనములో ఏమి రాయబడి ఉంది? అదే వచనములో పైన మాట, ଆଉ ସେଇ ପଦର ଉପର ଭାଗରେ ଯାହା ଲେଖା ଅଛି, ହେ ପ୍ରଭୁ, హే ప్రభు, ସଦାପ୍ରଭୁ, సదాప్రభు, ତୁମ୍ଭେ ଆପଣା తుమి అపన ମହାପରାକ୍ରମ మహాపరాక్రమ ଓ ବିସ୍ତୀର୍ଣ୍ଣ ବାହୁ ఓ విస్తీర్ణ బాహు ଦ୍ୱାରା ଆକାଶ ମଣ୍ଡଳ ଓ ପୃଥିବୀ ନିର୍ମାଣ କରିଅଛ। నిర్మాణ କରିଅଛ। ତୁମର ଅସାଧ୍ୟ କିଛି ହିଁ ନାହିଁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା। దేవునికి కష్టమైనది ఏదియు లేదు. ପ୍ରଭୁଙ୍କୁ କୌଣସି ଅସାଧ୍ୟର ବିଷୟ ନାହିଁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା। ఇప్పుడు మీ సమస్యలు గొప్పవా, దేవుడు గొప్పవాడా? ଏବେ ଆପଣମାନେ କୁହନ୍ତୁ, ଆପଣଙ୍କର ସମସ୍ୟା ବା ଆପଣଙ୍କର ପରିସ୍ଥିତି ବଡ଼ ନା ଈଶ୍ୱରଙ୍କର ଶକ୍ତି ବଡ଼ ଅଟେ? మీ అవమానాలు గొప్పవా, దేవుడు గొప్పవాడా? ଆପଣଙ୍କର ଅପମାନ ବଡ଼ ନା ପ୍ରଭୁ ବଡ଼ ଅଟନ୍ତି? మీ శత్రువులు గొప్పవారా, దేవుడు గొప్పవాడా? ଆପଣଙ୍କର ଶତ୍ରୁମାନେ ଆଉ ବଳବାନ ନା ପ୍ରଭୁ ଆଉ ବଡ଼ ଅଟନ୍ତି? మీ నిందలు గొప్పవా, దేవుడు గొప్పవాడా? ଆପଣଙ୍କର ନିନ୍ଦା ବଡ଼ ନା ପ୍ରଭୁ ବଡ଼ ଅଟନ୍ତି? మీ దీన స్థితి గొప్పదా, దేవుడు గొప్పవాడా? ଆପଣଙ୍କର ଦୀନ ଦରିଦ୍ର ସ୍ଥିତି ବଡ଼ ନା ପ୍ରଭୁ ବଡ଼ ଅଟନ୍ତି? ఎవరు గొప్పవారు మీరే ఈ రోజు చెప్పాలి. କିଏ ବଡ଼ ଆପଣମାନେ ଆପଣଙ୍କ ముఖରୁ କୁହନ୍ତୁ। దేవుడు అని మీరు నోట నుండి పలికితే మీ ముఖములో ఎన్నడూ దుఃఖము గాని, భయము గాని, భీతి గాని ఇంకా ఎన్నడూ కనిపించకూడదు. ଆପଣ ପ୍ରଭୁ ବୋଲି ଆପଣଙ୍କ ମୁଖରେ ସ୍ୱୀକାର କଲେ ଆପଣଙ୍କ ମୁଖରେ କେବେ ମଧ୍ୟ ଦୁଃଖ ଆଉ ଏଇ ପ୍ରକାର ଆପଣଙ୍କ ମୁଖରେ ଦେଖାଯିବ ନାହିଁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। యోబు గ్రంథము 42 అధ్యాయము 2 వచనము. ଆଇବ ପୁସ୍ତକ ତାର 42ର 2 ପଦ ଟିକେ ପାଠ କରିବା। హే సదా ప్రభు. నో 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 నో, ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్. ఒకసారి చదవండి. ମୁଁ ଜାଣେ ଯେ ତୁମ୍ଭେ ସବୁ କରିପାର। నో 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 నో, కొంచెమే. ନାଇଁ ନାଇଁ ନାଇଁ, ସେମିତି ନାଇଁ, ଅଳ୍ପ କିଛି କରନ୍ତି, చిన్నవే, ଅଳ୍ପ ଛୋଟିଆ ବିଷୟ କରନ୍ତି, లేకపోతే కాస్తనేమో. ଯଦି ନାହିଁ ତ କିଛି କରିପାରନ୍ତି। ఒకసారి తెలుగులో చదవండి. దయచేసి తెలుగు.
నీవు నీ పక్కనున్న వారికి చెప్పండి, ଆପଣଙ୍କ ପାଖରେ ଥିବା ଲୋକଙ୍କୁ କୁହନ୍ତୁ, నువ్వు నమ్మిన దేవుడు ଆପଣ ବିଶ୍ୱାସ କରୁଥିବା ପ୍ରଭୁ నీ పక్షమున ଆପଣଙ୍କ ପକ୍ଷରେ సమస్త కార్యములు చెయ్యగలడు. ସମସ୍ତ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ସମର୍ଥ ଅଟନ୍ତି। నమ్మటము నీ వలనైతే ଆପଣ ଯଦି ବିଶ୍ୱାସ କରିବେ, నమ్మువానికి సమస్తము సాధ్యము. ବିଶ୍ୱାସୀକୁ ସମସ୍ତ ବିଷୟ ସମ୍ଭବ ଅଟେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందో తెలుసా, క్రైస్తవుల్లో ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୋତେ ଗୋଟେ ଆଶ୍ଚର୍ଯ୍ୟର ବିଷୟ ଗୋଟେ ମନେ ପଡ଼େ। మీరు చదివే బైబిల్ ఒకటే, నేను చదివే బైబిల్ ఒకటే, ଆପଣ ମୁଁ ପଢୁଥିବା ବାଇବଲ ଗୋଟେ ହିଁ ଅଟେ। కానీ మీకు భయం ఎందుకుంది, నాకు భయం ఎందుకు లేదు? మీకు దిగులు ఎందుకున్నది, నాకెందుకు దిగులు లేదు? ଆପଣମାନେ ଯୋଉ ଭୟରେ ଅଛନ୍ତି ମୋତେ କାହିଁକି ସେ ଭୟ ଆସୁନାହିଁ? మీకు చింత ఎందుకున్నది, నాకు చింత ఎందుకు లేదు? ମୋତେ ଚିନ୍ତା ନାହିଁ, ଆପଣମାନେ କାହିଁକି ଚିନ୍ତା କରୁଛନ୍ତି? మీరు నేను చదువుతుంది ఒకటే బైబిలా కాదా? ଆପଣ ମୁଁ ଆମେ ଯୋଉଟା ପଢୁଛୁ ତାହା ଗୋଟିଏ ବାଇବଲ ଅଟେ। మీరు విశ్వసించి దానిని మీరు చదివితే, మీరు చదివిన దానిని దేవుడు స్థిరపరుస్తాడు. ଆପଣ ଯଦି ବିଶ୍ୱାସ କରି ବାକ୍ୟକୁ ପଠନ କରିବେ, ତେବେ ଯାହା ଆପଣମାନେ ପଢୁଛନ୍ତି ତାହା ଆପଣଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ସ୍ଥିର କରିବେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఒకసారి మొత్తం చదవండి తెలుగులో. 42:2 యోబు. నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. హల్లెలూయా. హల్లెలూయా। ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొంటిని. హల్లెలూయా. ତୁମର କୌଣସି ସଂକଳ୍ପ ନିବାରଣ କରାଯାଇ ନପାରେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అమ్మా, మీ సంగతి ఏమిటో నాకు తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు నేను అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా ఎక్కువే చేశాడు, కానీ ఇప్పటి వరకు తక్కువ మాత్రము చెయ్యలేదు. ଆପଣଙ୍କର ବିଷୟରେ ମୁଁ ଜାଣେ ନାହିଁ, କିନ୍ତୁ ମୁଁ ଯେଉଁ ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛି, ମୁଁ ମାଗିବା ପୂର୍ବରୁ ଭାବିବା ପୂର୍ବରୁ ସେ ଅତ୍ୟଧିକ ଭାବରେ ମୋତେ ଦେଇଛନ୍ତି, କେବେ ମଧ୍ୟ ଊଣା କରିନାହାନ୍ତି। ହାଲେଲୁୟା। నేను సినిమా పరిశ్రమను విడిచిపెట్టి ଆଉ ମୁଁ ଯେତେବେଳେ ଆଉ ସିନେମା ବିଷୟକୁ ମୁଁ ଛାଡ଼ିଲି, పాస్టర్ అవుదామని నేను సేవలోకి వస్తే ଆଉ ପାଳକ ହେବା ପାଇଁ ମୁଁ ସେବା କାର୍ଯ୍ୟକୁ ଆସିଲା ସମୟରେ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారందరూ హేళన చేసి ଆଉ ସିନେମା ଇଣ୍ଡଷ୍ଟ୍ରି ଯେତେ ଲୋକ ଥିଲେ ସମସ୍ତେ ମୋତେ ଆଉ ମାନେ ମୋତେ ମାନେ ପରିହାସ କଲେ। పరిహాసకోలే. వెరీ గుడ్. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా, వీడి పని అయిపోయింది, రోడ్డు పాలు అయిపోతాడు, వీడు కూడా ఉరేసుకొని చచ్చిపోతాడు ఒక రోజు అన్నారు. ଆଉ ସେମାନେ କହିଲେ ଯେ ୟାର କାମ ହେଇଗଲା, ଏତିକିରେ ୟାର ଶେଷ, ଆଉ କୋଉ ନା କୋଉ ଗୋଟେ ଦିନ ଏ ମାନେ ଦୌଡ଼ି ଦେଇକି ସେ ଆଉ ସୁସାଇଡ୍ କରିବେ, ఆత్మహత్య କରିବେ ବୋଲି କହିଲେ। కానీ వారికి తెలియని విషయం ఏంటో తెలుసా, କିନ୍ତୁ ସେମାନେ ନ ଜାଣିବା ବିଷୟ କ'ଣ ଜାଣନ୍ତି? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? ପ୍ରଭୁ ମୋ ପକ୍ଷରେ ଥାଉ ଥାଉ ମୋର ବିରୋଧୀ କିଏ? ఆయన ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యము ఇచ్చును. ଆଉ ତାଙ୍କର ଆଶୀର୍ବାଦ ହିଁ ମୋତେ ଧନ ସମ୍ଭ୍ରମ ଦେଇଥାଏ। ఎవరైతే నన్ను హేళన చేసి వీడు ఉరేసుకొని చచ్చిపోతారో, ఈ రోజు వాళ్ళే నోటి మాటతో సాక్ష్యం ఇస్తున్నారు, వీరు దేవుడు గొప్పవారని. హల్లెలూయా. ଯେଉଁମାନେ କହିଥିଲେ ଯେ ସେ ଆତ୍ମହତ୍ୟା କରିକି ମରିଯିବେ ବୋଲି କହିଥିଲେ, ଆଜି ସେମାନଙ୍କର ମୁଖ ଦ୍ୱାରା ସେମାନେ କହୁଛନ୍ତି ସେ ଯେଉଁ ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ସେ ଈଶ୍ୱର ମହାନ ଈଶ୍ୱର ଅଟନ୍ତି ବୋଲି। ହାଲେଲୁୟା। సినిమా ఇండస్ట్రీలో పని లేక ఎంతో మంది చచ్చిపోయే స్థితిలో, దారుణమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఇతనిని చూడు, ఈయన దేవుడు ఉన్నతమైన స్థితిలో తనను నిలబెట్టాడని సాక్ష్యం ఇస్తున్నారు అందరూ. హల్లెలూయా। ତାଙ୍କ ସହିତ ଯେଉଁମାନେ ଥିଲେ ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଯେଉଁମାନେ ଇଣ୍ଡଷ୍ଟ୍ରିରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ କାମ ନଥାଇ ଅନେକ ଲୋକମାନେ ଆତ୍ମହତ୍ୟା କରୁଛନ୍ତି, ବିଭିନ୍ନ ପ୍ରକାର ସମସ୍ୟାରେ ଅଛନ୍ତି, କିନ୍ତୁ ପାଳକ ଆଜ୍ଞାଙ୍କ ପ୍ରଭୁ ଏତେ ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି, ଯେଉଁମାନେ ବି ଦେଖୁଛନ୍ତି ତାଙ୍କର ଈଶ୍ୱର ମହାନ ବୋଲି କହୁଛନ୍ତି। హల్లెలూయా. హల్లెలూయా. ହାଲେଲୁୟା। మీ పక్కనున్న వారిని చూసి ଆପଣଙ୍କ ପାଖରେ ଥିବା ଲୋକଙ୍କୁ ଦେଖି చిన్నగా ప్రార్థించటము మానేయండి అనండి. ଆପଣ କୁହନ୍ତୁ ଯେ ଛୋଟ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିବାର ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ ବୋଲି କୁହନ୍ତୁ। చుట్ట చుట్ట అంటే చిన్న చిన్న అపనమ్మకముతో ప్రార్థనలు మానేయండి. ଛୋଟ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କହିଲେ ଅବିଶ୍ୱାସ ସହିତ କରୁଥିବା ପ୍ରାର୍ଥନାକୁ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ ବୋଲି କହିବା।
మీరు ఆయన నామములో ఏది అడిగినా నిశ్చయముగా ఆయన ఇచ్చే తీరుతాడు. ଆପଣ ତାଙ୍କ ନାମରେ ଯାହା ବି ମାଗିବେ ନିଶ୍ଚୟ ଭାବରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଦେବେ ବୋଲି ବିଶ୍ୱାସ କରନ୍ତୁ. నేను అడుగు వాటి కన్నా ఊహించు వాటి కన్నా అత్యధికమైన మేలే ఆయన చేస్తాడు. ଆଉ ମୁଁ ମାଗିବା ପୂର୍ବରୁ ଭାବିବା ପୂର୍ବରୁ ଅତ୍ୟଧିକ ଭାବରେ ପ୍ରଭୁ ମୋତେ ଆଉ ଆଉ ମଙ୍ଗଳ କରିଅଛନ୍ତି. అర్థమైందా మీకు? ବୁଝିପାରିଲେ କି? అర్థమైందా? ବୁଝିପାରିଲେ କି? ఈ రోజు ఈ చిన్న చిన్న ఆలోచనలతో దేవుడిని నీ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ ఆలోచనలన్నిటినీ దేవుడు కొట్టివేయను గాక. ଆଉ ଆଜି ଏଇ ଛୋଟ ଛୋଟ ଆଉ ଯେଉଁ ମନୋଭାବରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଛୋଟ କରୁଛୁ ବା ତାଙ୍କର ଶକ୍ତିକୁ କମ୍ କରୁଛୁ, ଆଉ ସେଇ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରଭୁ ଆଜି ଆମ ସମସ୍ତଙ୍କ ମନରୁ ଦୂର କରିଦିଅନ୍ତୁ. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. అమ్మా, అపోస్తుల కార్యము 12వ అధ్యాయానికి వెళ్ళండి. ପ୍ରେରିତ ପୁସ୍ତକ ତାର 12 ପର୍ବକୁ ଯିବା. ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో చేతులు ఎత్తండి. କେତେ ଜଣ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି ଦୟାକରି ହାତ ଉଠେଇବେ କି? మళ్ళీ చెప్పండి. କେତେ ଜଣ ఈ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କେତେ ଜଣ ఈ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି? ఈ ప్రకారం ప్రార్థన କରୁଛନ୍ତି? కూర్చుంది. ହାତ ଉଠେଇବେ କି? అర్థమైంది కదా మీకు? వెరీ గుడ్, హల్లెలూయా. అమ్మా, మరి మీరు ఏం ప్రార్థనలు చేస్తున్నారో నాకు తెలీదు. ମୁଁ ଜାଣେ ନାହିଁ ମା ମାନେ ଆପଣମାନେ କି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. బైబిల్లో కొంతమంది ప్రార్థనలు చేశారు. ବାଇବଲରେ କେତେ ଜଣ ପ୍ରାର୍ଥନା କରିଅଛନ୍ତି. నేను ప్రార్థనలు చేశాను. ମୁଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରିଅଛି. వారు ప్రార్థనకు అదే ప్రతిఫలం ఇచ్చాడు, నా ప్రార్థనకు కూడా అదే ప్రతిఫలం ఇస్తున్నాడు. ସେମାନେ କରିଥିବା ପ୍ରାର୍ଥନାକୁ ଯେଉଁ ପ୍ରତିଫଳ ପ୍ରଭୁ ଦେଲେ, ମୁଁ କରିଥିବା ପ୍ରାର୍ଥନାକୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ସେଇ ପ୍ରତିଫଳ ଦେଇଅଛନ୍ତି. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఏలియా ప్రార్థన చేశాడు. ଏଲିଓ ପ୍ରାର୍ଥନା କଲେ. 3.5 సంవత్సరాలు వర్షాలాగి 3.5 ବର୍ଷ ବର୍ଷା ପଡ଼ିଲା ନାହିଁ. ହାଲେଲୁୟା. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోతే నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనకు అంత ప్రతిఫలం ఇస్తే, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనకు ఎందుకు ఆ ప్రతిఫలము పొందుకోలేకపోతున్నావు? ଆପଣଙ୍କ ଭଳି ମୋ ଭଳି ସ୍ୱଭାବ ଆଉ ଧାରି ଏଲିଓ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କଲେ, ପ୍ରଭୁ ତାଙ୍କର ପ୍ରାର୍ଥନାକୁ ପ୍ରତିଫଳ ଭାବରେ 3.5 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଯଦି ବର୍ଷାକୁ ସେ ଅଟକାଇ ପାରିଥିଲେ, ତେବେ ଆପଣ ଏବଂ ମୋର ପ୍ରାର୍ଥନାକୁ ପ୍ରଭୁ କାହିଁକି ପ୍ରତିଫଳ ନ ଦେବେ? దానియేలు ప్రార్థన చేశాడు. ଦାନିଏଲ ପ୍ରାର୍ଥନା କରିଥିଲେ, సింహపు నోరులు మూసాడు దేవుడు. ଆଉ ପ୍ରଭୁ ସିଂହମାନଙ୍କର ମୁଖକୁ ବନ୍ଦ କରିଥିଲେ. రాజు మనసును మార్చాడు. ରାଜାଙ୍କର ମନକୁ ପରିବର୍ତ୍ତନ କରିଥିଲେ. రాజ్యములో ఉన్నవారు మనసును మార్చేశాడు. ସେ ରାଜ୍ୟରେ ଥିବା ଲୋକମାନଙ୍କର ମନକୁ ପରିବର୍ତ୍ତନ କରିଥିଲେ. మరి మన ప్రార్థనకు ଆଉ ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାକୁ ఎందుకో తెలుసా? କାହିଁକି ఎక్కడో ଜାଣନ୍ତି? మనసులో సందేహము కలుగుతున్నది. ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆମ ମନରେ କୌଣସି ଏକ ସ୍ଥାନରେ ସନ୍ଦେହ ରହିଛି. ఈ రోజు రాత్రి మీరందరూ ఈ మాట వినండి జాగ్రత్తగా. ଆଜି ରାତି ଏହି ବାକ୍ୟଟି ଆପଣମାନେ ଭଲ ଭାବରେ ଶୁଣନ୍ତୁ. మీరు విశ్వాసముతో ఈ రోజు చేయబోతున్న ప్రార్థనకు రేపు ఉదయమే ప్రతిఫలము దేవుడు ఇవ్వనై ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు ଆଜି చెల్లించండి. ରାତ୍ରି ବିଶ୍ୱାସରେ ଆପଣମାନେ କରିବାକୁ ଯାଉଥିବା ଏହି ପ୍ରାର୍ଥନାର ପ୍ରତିଫଳ କାଲି ସକାଳେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଆଉ ସେ ଦେବା ପାଇଁ ଚାହାନ୍ତି. హల్లెలూయా, హల్లెలూయా. ହାଲେଲୁୟା. అపోస్తల కార్యము 12వ అధ్యాయము త్వరగా చదువుకుందామండి. ପ୍ରେରିତ ପୁସ୍ତକ 12 ପର୍ବ మొదటి వచనము నుండి. ପ୍ରଥମ ପଦରେ ଆମେ ପାଠ କରିବା. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. కరెక్ట్గా చదవండి. యాకోబును ఖడ్గముతో చంపించాను. చదవండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని 4వ అధ్యాయం చదువుతున్నారు కదా అపోస్తల కార్యము 12 చెప్పారు. 12వ అధ్యాయం. అవునా? చదవండి. త్వరగా 4వ అధ్యాయము 12వ అధ్యాయము. థ్యాంక్ యూ. అపోస్తల కార్యం 12వ అధ్యాయం చదవండి. మైకు
ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని ఆ, పేతురును కూడా పట్టుకొనెను. ఆ, ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఆ, అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి ఆ, పస్కా పండుగ అయిన పిమ్మట ఆ, ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి ఆ, అతనికి కావలి ఉండుటకు ఆ, 4 చతుష్టయవముల సైనికులను అతనికి అప్పగించారు. ఆ. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు ఎక్కడున్నాడు? ପିତର କୋଉ ସ୍ଥାନରେ ଅଛନ୍ତି? చెరసాలలో ఉన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్. జైల్లో సంఘం అయితే ଅଛନ୍ତି, అతని କାରାଗାରରେ కొరకు ଅଛନ୍ତି। అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి చెరసాలలో ఉన్న పేతురు కోసము సంఘం ఏం చేస్తున్నది? କାରାଗାରରେ ରହିଥିବା ପିତର కొరకు ମଣ୍ଡଳୀ କଣ କରୁଛନ୍ତି? ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। వెరీ గుడ్. నెక్స్ట్. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని పేతురు చేతిలో ఏమున్నాయి? ପିତରଙ୍କର ହାତରେ କଣ ଥିଲା? సంఖ్యలు ఉన్నాయి. ଆଉ ଜଞ୍ଜିର చెరసాలలో ఉన్నాడు. బయట ఒక సైన్యం ఉన్నది. పేతురు చెరసాల వెనకాల సంఖ్యలు వేసి బంధింపబడి ఉన్నాడు. ପିତର ଜେଲରେ ସେ ବନ୍ଧା ଯାଇ ଅଛନ୍ତି, ଜଞ୍ଜିର ମଧ୍ୟରେ ସେ ବନ୍ଧା ଯାଇ ଅଛନ୍ତି। ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెట్టారో అప్పుడే దూత వచ్చేసిందంట. హల్లెలూయా. ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା ଆରମ୍ଭ କଲେ ସେଇ ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କର ଦୂତ ସେଇ ସ୍ଥାନକୁ ଆସିବାକୁ ଆରମ୍ଭ କଲେ। దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడి. హల్లెలూయా. హల్లెలూయా. సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపోయి పడిపోయాయి అంట. హల్లెలూయా. ବାକ୍ୟରେ ଲେଖାଯାଏ ପିତରଙ୍କ ହାତରେ ଥିବା ଜଞ୍ଜିର ଆଉ ସେ ଖୋଲି ତଳେ ପଡିଗଲା ବୋଲି ଲେଖା ଅଛି। అప్పుడు దూత అతనితో నీవు నడుము కొట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలని 2వ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకున్నాను. ఆ ఇనుప గవని కూడా దానికి అదే తెరుచుకున్నదంట. హల్లెలూయా. ଲୌହ ଦ୍ୱାର ମଧ୍ୟ ସେ ନିଜେ ନିଜେ ଖୋଲିଗଲା ବୋଲି ଲେଖା ଅଛି। వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చింది. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి దూతలను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఒక్క నిమిషం అండి. ప్రార్థనలు చేసిన వారు ପ୍ରାର୍ଥନା କରିବା ଲୋକମାନେ పేతురు విడిపింపబడాలి, పేతురు రక్షింపబడాలి, పేతురికి ఎలాంటి హాని కలగకూడదని వీరు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి పేతురుని వాళ్ళ తలుపు ముందు పెట్టి ఒక చిన్న పాప పేతురు స్వరము విని లోపలికి వెళ్ళి పేతురు బయట ఉన్నాడు అని చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ప్రార్థన చేసిన వారు ପିତର ଜେଲରୁ ବା କାରାଗାରରୁ ବାହାରକୁ ଆସନ୍ତୁ ବୋଲି ମଣ୍ଡଳୀ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। ଯେତେବେଳେ ପ୍ରଭୁ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଶୁଣି ଆଉ କାରାଗାରରୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ବାହାର କରି ଆଣିଲେ ଏବଂ ଦ୍ୱାରବନ୍ଧ ସମ୍ମୁଖରେ ରଖିଲେ। ଗୋଟେ ଛୋଟ ଭଉଣୀ ତାଙ୍କର ସ୍ୱର ଶୁଣି ସେମାନଙ୍କୁ ଯେତେବେଳେ ଜଣେଇଲେ ଯେ ପିତର ବାହାରେ ଅଛନ୍ତି ଆଉ ସେମାନେ ତାଙ୍କୁ କହୁଛନ୍ତି ఏమన్నారో తెలుసా? పిచ్చిదానా అన్నారు. ତାଙ୍କୁ କହିଲେ ତୁ ଗୋଟେ ବାୟାଣୀ ବୋଲି। చదవండి అమ్మా. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతనిని చూసి విభ్రాంతిని ఉంది. అమ్మా,
ఈ రోజు క్రైస్తవులు పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రతిఫలము పొందుకుంటున్నాననే నమ్మకము లేదు. ଆଜିର ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ଜୀବନ ମଧ୍ୟ ଠିକ ଏହି ପ୍ରକାର ରହିଛି. ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ସତ, କିନ୍ତୁ ପ୍ରତିଫଳ ପାଇବ ବୋଲି ସେମାନେ ବିଶ୍ୱାସ దేవుడు କରିପାରୁନାହାନ୍ତି. అంటున్నాడు, నువ్వు ప్రార్థించగానే వెంటనే నేను ప్రతిఫలం ఇవ్వటానికి నా దూతను పంపించినా కూడా నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు. అది నువ్వు మానుకోకపోతే, మార్చుకోకపోతే నువ్వు అడిగినది కూడా నువ్వు పొందుకోలేని స్థితిలో ఉండిపోతావు అంటున్నాడు ପ୍ରଭୁ దేవుడు. କହୁଛନ୍ତି ତୁମେ ଯାହା ପ୍ରାର୍ଥନା କରୁଛ ତାହା ଦେବା ପାଇଁ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ଅଛି, କିନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ କିନ୍ତୁ ବିଶ୍ୱାସ କରିପାରୁନାହୁଁ. ସେଥିପାଇଁ ଯାହା ଆମେ ମାଗୁଛୁ ତାହା ପାଇନଥାଉ. ମୋ ପ୍ରିୟ ଲୋକମାନେ, మీరు ఏమేమి అడిగారో ଆପଣମାନେ କ'ଣ ମାଗିଲେ నాకు తెలియదు కానీ ମୁଁ ଜାଣେ ନାହିଁ. ఈ రోజు మళ్ళీ ఒకసారి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ଆଜି ରାତି ଆମେ ପୁନର୍ବାର ବିଶ୍ୱାସର ସହିତ ఈ రోజు ప్రార్థన చేసినవన్నీ మనము పొందుకోబోతున్నాము. ହାଲେଲୁୟା. ଆଜି ଯାହା ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଯାଉଛୁ ତାହା ଆମେ ପାଇବାକୁ ଯାଉଛୁ ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, କାହିଁକି ଏ ବିଷୟ କହୁଛି ମାନେ దేవుడు కొండలని కదిలిస్తాడు, ప్రభు పహాడ గుడికి నదులను కదిలిస్తాడు, సముద్రములను కదిలిస్తాడు, సముద్ర తుఫానును కదిలిస్తాడు, తుఫానుకు రాజులని కదిలిస్తాడు, రాజు వ్యవస్థలను కదిలిస్తాడు, అనారోగ్యమును కదిలిస్తాడు, అస్వస్థతకు పరివర్తన చీకటిని కదిలిస్తాడు, అంధకారకు ప్రభు పరివర్తన ఈ రోజు నీ జీవితములో ఉన్న ఆటంకం అన్నిటిని నీ ప్రార్థన ద్వారా దేవుడు కదిలించబోతున్నాడు. ଆଜି ଆପଣଙ୍କ ଜୀବନରେ ଥିବା ସମସ୍ତ ବିଷୟକୁ ପ୍ରଭୁ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. మార్కు తర 11 పర త్వరగా మార్కు 11:23. 11:23. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక. ఏమిటంట? ఫస్ట్ సందేహింపక. ప్రార్థించినప్పుడు సందేహింపక ప్రార్థించిన వారందరికీ వెంటనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడని వాక్యము ద్వారా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రభుଙ୍କ ବାକ୍ୟରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି ଯଦି ସେମାନେ ବିଶ୍ୱାସ ମାନେ ଅବିଶ୍ୱାସ ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବେ ତେବେ ସେମାନେ କୌଣସି ପ୍ରତିଫଳ ପାଇବେ ନାହିଁ, କିନ୍ତୁ ବିଶ୍ୱାସର ସହିତ ଯଦି ପ୍ରାର୍ଥନା କରୁ ଆଉ ପ୍ରଭୁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଆମଙ୍କର చదవండి ప్లీజ్. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల తన నీ పక్కనున్న వారికి చెప్పింది చెప్పండి. ଲୋକମାନଙ୍କୁ କୁହନ୍ତୁ నువ్వు చెప్పినది దేవుడు జరిగిస్తాడని చెప్పండి. ଆପଣ ଯାହା କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ପକ୍ଷରେ କରିବେ ବୋଲି చెప్పండి. କୁହନ୍ତୁ. చెప్పండి మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి. ଆପଣ ଯାହା କହୁଛନ୍ତି ପ୍ରଭୁ କରିବେ ବୋଲି କୁହନ୍ତୁ. చెప్పండి మీ పక్కనున్న వాళ్ళకి କୁହନ୍ତୁ. ଆପଣଙ୍କ ପାଖରେ ଥିବା ଲୋକଙ୍କୁ କୁହନ୍ତୁ. నువ్వు సందేహించకపోతే నువ్వు చెప్పినది దేవుడు జరిగించనై ఉన్నాడు. ଆପଣ ଯଦି ଅବିଶ୍ୱାସ ନ ରଖିବେ ଯାହା ଆପଣ ମାନେ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ତା କରିବାକୁ ଯାଉଛନ୍ତି. మళ్ళీ చదవండి బ్రదర్. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో వాడు చెప్పినదే జరుగుతుందని నిశ్చయముగా దేవుడు ఈ రోజు రాత్రి మీకు చెప్తున్నాడు. ଆଜି ରାତ୍ରି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସେଇ କଥା କହୁଛନ୍ତି ଯେ ଯାହା କହିବ ପ୍ରଭୁ ତାହା କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି ବୋଲି କହୁଛନ୍ତି. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ସେଥିପାଇଁ ଆମେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ଆମେ ଯାହା ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ପ୍ରଭୁ ଆମକୁ ଦେବେ ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీరు ఏ కొండలు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు కానీ ମୁଁ ଜାଣିନି ଆପଣ ମାନେ କୋଉ దేవుడు వాగ్దానం ఏం చేశాడో తెలుసా? କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆଉ ସେ ମାନେ ମାନଙ୍କୁ ପ୍ରତିଜ୍ଞା କରିଅଛନ୍ତି. జకరియా 4:7 ఒకసారి చదవండి. ଜିକରିୟ 9ର ତାର 7 ପଦ ଟିକେ ପାଠ କରିବା. త్వరగా జకరియా 4:7. శక్తి చేత కాదు, 4:7. మైకు 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 జకరియా 4:7 చదవండి. ఇంకా కంటిన్యూ చేయండి. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. ఓ గొప్ప పర్వతమా, అందరూ చెప్పండి. ଏବେ କୁହନ୍ତୁ, హే పర్వతం మీకు దండం పెడతాను.
నోరు తెరవండి. గొడవలు ఆడటానికి, అబ్బో కేకలు పెట్టడానికి నోరులు తెరిచేస్తారు. ଦୟାକରି ଆପଣମାନେ ମୁଖ ଖୋଲିବା ପାଇଁ ଚେଷ୍ଟା నోరు କରନ୍ତୁ। తెరిచి ఓ గొప్ప పర్వతమా, ମୁଖ ଖୋଲି କୁହନ୍ତୁ ହେ ବୃହତ୍ ପର୍ବତ। మళ్ళీ ఆ వాక్యం చదవండి. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు, జెరుబ్బేలుని కాదు, నన్ను అడ్డుగించుటకు నువ్వు ఎంతటి దానివి అని చెప్పండి. ଆଉ ସେଦିନ ଲେଖା ଯେ ଜେରୁବାବେଲଙ୍କ ସମ୍ମୁଖରେ ତୁମେ ସମଭୂମି ହେବ, ଆଉ ତହିଁ ପ୍ରତି ଅନୁଗ୍ରହ ଏହି ଜୁଆଧ୍ୱନି କରି ମସ୍ତକ ସ୍ୱରୂପ ପ୍ରସ୍ତର ବାହାର କରି ଆଣିବ। ఓ పర్వతమా, ହେ ବୃହତ୍ ପର୍ବତ, అందరు చెప్పేదాకా మిమ్మల్ని విడిచిపెట్టను. ଆମେ ସମସ୍ତେ କହିବା ఓ పర్వతమా, హే బృహత్ పర్వత, నన్ను అడ్డుగించుటకు ମୋ ସମ୍ମୁଖରେ ଛିଡ଼ା నువ్వు ହେବାକୁ ఎంతటి దానివి. ତୁମେ ఈ రోజు రాత్రే ଆଜି ରାତ୍ରି ఈ పర్వతము ଏହି పర్వత చదనపు భూమిగా మారనై ఉన్నది. ସମଭୂମି ହେବା ପାଇଁ ଯାଉଅଛି। యేసు నామములో అది జరగనై ఉన్నది. ଆଉ ଯୀଶୁଙ୍କ ନାମରେ ତାହା ଘଟିବା ପାଇଁ ଯାଉଛି। అది నీ ఆర్థిక కొండ కావచ్చు, ଆପଣଙ୍କର నీ అనారోగ్యము కొండ కావచ్చు, ଆପଣଙ୍କର నీ ఫైనాన్షియల్ కుటుంబ సమస్య కావచ్చు, నీ అనారోగ్యమైన కొండ కావచ్చు, నీ అల్ప విశ్వాసము కావచ్చు, నీ వివాహము కావచ్చు, నీ గొడ్రాలుతనము కావచ్చు. ఈ ప్రతి కొండని ఈ రోజు రాత్రి నువ్వు విశ్వసిస్తే చదనపు భూమిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ଆପଣଙ୍କ ଜୀବନର ଯେକୌଣସି ପର୍ବତ ଆପଣ ସମ୍ମୁଖୀନ ହେଉଛନ୍ତି, ସେ ଯାହା ବି ହଉନା କାହିଁକି, ప్రభు ଆଜି ସମଭୂମି କରିବା ପାଇଁ నిన్న ଯାଉଛନ୍ତି। కూడా నా సాక్ష్యం పంచుకుంటూ ఈ విషయం చెప్పాను. କାଲି ମୋର ସାକ୍ଷ୍ୟ ମୁଁ କହୁ କହୁ ଏଇ ବିଷୟଟି କହିଥିଲି। ఒక 1.5 ఒక సంవత్సరంన్నర క్రితము ଦେଢ଼ ବର୍ଷ ପୂର୍ବେ నేను హాస్పిటల్ కి టెస్టులు చేయించుకోవటానికి వెళ్తే ହସ୍ପିଟାଲକୁ ଟେଷ୍ଟ କରିବା ପାଇଁ ମୁଁ ଯାଇଥିଲି। అందులో వారికి వచ్చిన రిజల్ట్ ఏమిటంటే నాకు SLE అంటే లూపస్ అనే ఒక భయంకరమైన ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉన్నదని। ଆଉ ଲୁପସ୍ କହିକି ଗୋଟେ ଆଉ ରୋଗ ମୋ ଦେଖାଗଲା। దానితో పాటు హషిమోటో థైరాయిడైటిస్, ଆଉ ଥାଇରଏଡ୍ ମଧ୍ୟ ଅଛି ବୋଲି ଜଣାଗଲା। మయోసైటిస్, ମାୟୋସାଇଟିସ୍ ଅଛି ବୋଲି ଜଣାଗଲା। యాంటీ ఇమ్యూనిటీ బాడీ ర్యాష్, ଆଣ୍ଟି ଇମ୍ୟୁନିଟି ଆଉ ବଡି ର୍ୟାସେସ୍ ଅଛି ବୋଲି ఈ ଜଣାଗଲା। 4 వ్యాధులు నాకు వచ్చాయి। ଆଉ ଏ 4ଟି ରୋଗ ମୋ ଶରୀରରେ ଅଛି ବୋଲି ଜଣାଗଲା। ఈ శరీరం అంతా ఈ దురద పుట్టినందుకు గోక్కొని రక్తం వచ్చేది నాకు। ଆଉ ଶରୀର ସାରା କୁଣ୍ଡେଇ ହେବାରୁ ମୁଁ ତାକୁ ଆଉ କୁଣ୍ଡେଇବା ଦ୍ୱାରା ମୋର ଶରୀରରୁ ରକ୍ତ ବାହାରିବା ପାଇଁ ଲାଗିଲା। ఒక వైద్యుడు అన్నాడు, ଆଉ ଗୋଟେ పోయి నీకు లూపస్ వచ్చింది, క్యాన్సర్ వచ్చినా నీకు బాగుండేనేమో, దానికైనా వ్యాధి ఉంది, నీకు వచ్చిన వ్యాధికి ఏ విరుగుడి లేదు, ఏ మందు లేదు, జీవితాంతము నువ్వు యాంటీ ఇమ్యూనిటీ సప్రెసెంట్స్ తీసుకొని బ్రతకాలి, ఎంతకాలము బ్రతుకుతావో నాకు తెలియదు అన్నారు। ଆଉ ଡକ୍ଟର ମତେ କହିଲେ ଯଦି ଆଉ ତୁମକୁ କ୍ୟାନ୍ସର ବି ଆସିଥାନ୍ତା, କ୍ୟାନ୍ସର ରୋଗକୁ ତୁମେ ଆଉ ଭଲ ହେଇପାରିଥାନ୍ତ, କିନ୍ତୁ ଯେଉଁ ରୋଗ ତୁମକୁ ଅଛି ଜୀବନ ସାରା ତୁମେ ଆଉ ଭଲ ହେଇପାରିବ ନାହିଁ ବୋଲି କହିଲେ। ప్రతి వారము 3-4 సార్లు ఆ దురదలు తగ్గటానికి యావెల్ హైడ్రోకాటని స్టెరాయిడ్స్ వేసుకునేవాడిని నేను। ଆଉ ସପ୍ତାହକୁ 3-4 ଥର ମୁଁ କ'ଣ କରୁଥିଲି ନା ଆଉ ସେଇ କୁଣ୍ଡିଆଟିକୁ କମେଇବା ପାଇଁ ଆଉ ଷ୍ଟାଇରଏଡ୍ ନେଉଥିଲି। ఇన్ని మందులు రాసి ఇచ్చారు మింగమని, ଆଉ ବହୁତ ମେଡିସିନ ମତେ ଲେଖିକି ଦେଲେ ଖାଇବା ପାଇଁ। నేను అప్పుడు అన్నాను, ప్రభువా మనుషులని ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మంచిది ଆଉ అన్నాను। ସେ ସମୟରେ ମୁଁ କହିଲି ମନୁଷ୍ୟ ଉପରେ ନିର୍ଭର ରଖିବା ଅପେକ୍ଷା ସଦାପ୍ରଭୁଙ୍କର ଶରଣାଗତ ଭଲ ବୋଲି ମୁଁ నేను ଭାବିଲି। దేవుని పాదము చెంత దగ్గరికి వెళ్ళి ଆଉ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ପାଦ ତଳକୁ ଗଲି। నేను దుఃఖపడకుండా, భయపడకుండా, భీతి చెందకుండా విశ్వాసముతో ఒకటే ప్రార్థన చేశాను। ଆଉ ମୁଁ ଦୁଃଖ କଲି ନାହିଁ, ଭୟ କଲି ନାହିଁ, ଆଉ ମୁଁ କେବଳ ବିଶ୍ୱାସରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ నీకు ପ୍ରାର୍ଥନା ଆରମ୍ଭ କଲି। అసాధ్యమైనది ఏదీ లేదు। ମୁଁ କହିଲି ପ୍ରଭୁ ତୁମକୁ ଅସାଧ୍ୟ ବୋଲି କିଛି ନାହିଁ ବୋଲି నేను କହିଲି। నమ్మగలిగితే సమస్తము సాధ్యము ଯଦି ମୁଁ చేస్తావు। ବିଶ୍ୱାସ କରିବି ତୁମେ ସମସ୍ତ ବିଷୟ ସାଧ୍ୟ କରିବାକୁ నువ్వు ସମର୍ଥ నన్ను ବୋଲି କହିଲି। స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతాను। ତୁମେ ଯଦି ମତେ ସୁସ୍ଥ କରିବ ତେବେ ମୁଁ ସୁସ୍ଥ ହେବି ବୋଲି କହିଲି। 3 నెలలు ఒక పూట ఉపవాసం ఉండి నేను ప్రార్థనలు చేశాను। 90 రోజులు ఒక రోజు విడిచిపెట్టకుండా 3 నెలలు ఒక పూట ఉపవాసం ఉండి దేవుని పాదము పట్టుకొని నమ్మకముతో, విశ్వాసముతో నా దేవుడు గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయన నేను నమ్మి పాదము పట్టుకొని నేను ప్రార్థించాను। 3 ମାସ ପର୍ଯ୍ୟନ୍ତ 90 ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଗୋଟେ ଓଳି ମୁଁ ଉପବାସ ରହି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କଲି, କାରଣ ମୁଁ ଜାଣିଛି ମୋର ଈଶ୍ୱର ସର୍ବଶକ୍ତିମାନ ଈଶ୍ୱର। మొదటి నెలలోనే దురదలు పోయాయి।
ପ୍ରଥମ ମାସରେ ହିଁ ମୋର ସମସ୍ତ କୁଣ୍ଡେଇ ହଉଥିବାଟି ପଳେଇଲା। 2వ నెలలో థైరాయిడ్ మాయమైపోయింది। ଆଉ ଦ୍ୱିତୀୟ ମାସରେ ଥାଇରଏଡ୍ ଚାଲିଗଲା। 3వ నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళా బ్లడ్ టెస్టులు చేసుకుంటే నెగటివ్ రిపోర్ట్ అని డాక్టర్లు చూపించారు। ଆଉ ତୃତୀୟ ମାସରେ ଯେତେବେଳେ ମୁଁ ହସ୍ପିଟାଲକୁ ଯାଇ ଚେକ୍ କରିଲି ସେ ସମୟରେ ନେଗେଟିଭ ବୋଲି ଦେଖାଗଲା। డాక్టర్ చూసి ఆశ్చర్యపోయి ఇది అసాధ్యం అన్నది। ଡକ୍ଟର ଦେଖିକି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବୋଲି କହିଲେ। అసాధ్యమైన వాటిని నా దేవుడు సాధ్యము చేస్తాడని ఆమెకు చెప్పాను నేను। అసాధ్య విషయకు ప్రభు సాధ్య କରନ୍ତି। ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరిచాడో తెలుసా? ప్రభు ମତେ କାହିଁକି ସୁସ୍ଥ କଲେ ଆପଣମାନେ ଜାଣନ୍ତି ఒక్క କି? దినము కూడా నేను సందేహించలేదు। ଆଉ ସେ 3 ମାସ ମଧ୍ୟରେ କୋଉ ଦିନ ఒక్క రోజు కూడా నేను భయపడలేదు। କୋଉ ଦିନ ମଧ୍ୟ ମୁଁ ఒక్క ଭୟ రోజు କରିନାହିଁ। కూడా నేను సంకోచించలేదు। ଗୋଟେ ଦିନ ମଧ୍ୟ ମୁଁ ଆଉ କୌଣସି విషୟରେ కుంఠిତ ହେଇନାହିଁ। మొదటి దినము నుండి 90 రోజు వరకు ఒకటే నినాదముతో ప్రార్థన చేశాను, నా దేవుడు నన్ను ముడతాడు, నన్ను స్వస్థపరుస్తాడని। ପ୍ରଥମ ଦିନରୁ ଆଉ 90 ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଏକ ସ୍ୱରରେ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କଲି। ମୁଁ କହିଲି ପ୍ରଭୁ ମତେ ସୁସ୍ଥ କରିବେ, ଛୁଇଁବେ ବୋଲି କହିଲି। ఈరోజు డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు నా రిపోర్ట్స్ చూసి। ଆଉ ଆଜି ଡକ୍ଟର ମାନେ ମୋ ରିପୋର୍ଟ ଦେଖି ସେମାନେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲେ। ఇప్పటి వరకు లూపస్ వ్యాధికి బాగుపడిన వారు ఎవ్వరు లేరన్నారు। ଏପର୍ଯ୍ୟନ୍ତ ଯୋଉମାନଙ୍କୁ ଲୁପସ୍ ଆଉ ରୋଗ ଆସିଛି ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣେ ମଧ୍ୟ ସୁସ୍ଥ ହେଇପାରି ନାହାନ୍ତି। కానీ ఈ రోజు దేవుడు నన్ను సాక్షిగా మీ ఎదుట నిలబెట్టాడు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆଜି ଆପଣମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ସାକ୍ଷୀ ଭାବରେ ପ୍ରଭୁ ମତେ ଛିଡ଼ା କରିଅଛନ୍ତି। అందుకనే అంటున్నాను, నువ్వు అడుగు వాటికన్నా, ସେଥିପାଇଁ ମୁଁ କହୁଛି ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు ఆయన శక్తి కొలిది నీ పక్షమున చేస్తాను। ଆପଣମାନେ ମାଗିବା ଅପେକ୍ଷା ଭାବିବା ଅପେକ୍ଷା ଅତ୍ୟଧିକ ଭାବରେ ତାଙ୍କର ଶକ୍ତିରୁ ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କୁ ଆଉ ସେ ଯୋଗିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟନ୍ତି। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా। ହାଲେଲୁୟା। ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో తెలుసా? ଆମେ ବହୁତ ବଡ଼ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ସେବା କରୁଛୁ, ମହାନ ଈଶ୍ୱରଙ୍କର ସେବା କରୁଛୁ। హల్లెలూయా। ହାଲେଲୁୟା। మార్కు సువార్త 4:39 ମାର୍କ ତାର 4 ପର୍ବର 39 ପଦଟି ପାଠ କରିବା। 39:4 ଆଜ୍ଞା ପ୍ଲିଜ୍ ପ୍ଲିଜ୍। ଆମେ 39 ପଦଟି ପାଠ କରିବା। ସେ ସ୍ଥାନରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ଏଥିରେ ସେ ଉଠି ପବନକୁ ଧମକ ଦେଇ ସମୁଦ୍ରକୁ କହିଲେ, సముద్రకు କହିଲେ ତୁନି ହ, ତୁମି ହో, ତୁନି ହୁଅ, ଚୁପ୍ କର, ଚୁପ୍ କର। ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା। ସେଥିରେ ପବନ ବନ୍ଦ ହେଲା ଓ ସବୁ ଧୀର ସ୍ଥିର ହେଲା। ହାଲେଲୁୟା, 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 ହାଲେଲୁୟା। ఈరోజు మీకు వ్యతిరేకముగా లెగుస్తున్న ప్రతి అలలను, ఎగసపడుతున్న ప్రతి అలలను, అది ଆପଣଙ୍କ తుఫానును దేవుడు ఇదిగో తీసివేయబోతున్నాడు। ହାଲେଲୁୟା। ଆଜି ଆପଣଙ୍କ ଜୀବନରେ ଯେଉଁ ସମସ୍ତ ଲହରୀ ତୁଫାନ ଉଠୁଅଛି ସେ ସମସ୍ତକୁ ପ୍ରଭୁ ସୁସ୍ଥିର କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। గాలే తుఫానే ఆయన మాట వింటే నీ సమస్య, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ నష్టాలు, నీ వ్యాధి, నీ బాధ, నీ అనారోగ్యము, నీ ఆర్థిక సమస్యలు ఆయన మాటకు లోబడవా అంటున్నాడు దేవుడు। ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଯଦି ତାଙ୍କ କଥାରେ ପବନ ଏବଂ ତୁଫାନ ଯଦି ଆଉ ତାଙ୍କ କଥାକୁ ମାନେ ମାନୁଛି, ତେବେ ଆପଣଙ୍କ ଜୀବନର ସମସ୍ୟା, ଆପଣଙ୍କ ଜୀବନର ରୋଗ ବ୍ୟାଧି କ'ଣ ତାଙ୍କର କଥାକୁ ମାନିବ ନାହିଁ କି ବୋଲି କହୁଛନ୍ତି। ఈ రోజు రాత్రి అంటున్నాడు దేవుడు, ଆଉ ପ୍ରଭୁ ଏ ରାତ୍ରି ଆପଣମାନଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ విశ్వాసముతో ఒక అడుగు ముందు వేయి। ବିଶ୍ୱାସର ସହିତ ଆମେ ଆଉ ଏକ ପାଦ ଆଗକୁ ବଢ଼ାଇବା। ప్రార్థన విశ్వాసముతో ఒక అడుగు ముందు వేయి। ପ୍ରାର୍ଥନା ବିଶ୍ୱାସର ସହିତ ଆମେ ଏକ ପାଦ ଆଗକୁ ବଢ଼ାଇବା। సమర్పణతో ఒక అడుగు వేయి ముందు। ସମର୍ପଣର ସହିତ ଆଉ ଗୋଟେ ପାଦ ଆମେ ଆଗକୁ ବଢ଼େଇବା। ఈ రోజు నువ్వు విశ్వాసముతో చేసిన ప్రార్థనకు నేను ప్రతి తుఫాను, ప్రతి కొండను, ప్రతి సముద్రము, ప్రతి అగ్ని వంటి పరిస్థితిని నేను తీసివేస్తానంటున్నాడు। ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଆଜି ବିଶ୍ୱାସରେ ଆପଣ ଯୋଉ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି ତାର ପ୍ରତିଫଳ ଭାବରେ ସମୁଦ୍ର ଭଳି, ତୁଫାନ ଭଳି ଆଉ ପର୍ବତ ଭଳି ସମସ୍ୟାକୁ ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ଜୀବନରୁ ଘୁଞ୍ଚେଇବା ପାଇଁ ଯାଉଅଛନ୍ତି। హల్లెలూయా, ହାଲେଲୁୟା। మీలో ఎంతమందికి 23వ కీర్తన తెలుసు? ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେତେ ଜଣକୁ ଗୀତ ସଂଗୀତ 23 ପର୍ବ ఒకసారి చెప్పండి। యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగా ఒక ఫస్ట్ లైన్ చెప్పండి। యెహోవా నా కాపరి, ପ୍ରଥମ ଲାଇନ୍ କୁହନ୍ତୁ, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు। నాకు లేమి కలగదు। ఏమి అబద్ధాలు చెప్పారండి మీరందరూ। ଆପଣମାନେ କେତେ ଭଲ ଭାବରେ ମିଛ କହୁଛନ୍ତି। యెహోవా నీ కాపరి అయితే
నీకు కొదువు ఉన్నది అని, నీకు లేమి ఉన్నదని ఎందుకు దిగులు, ఎందుకు చింత, ఎందుకు భయము? ଯଦି ପ୍ରଭୁ ଆପଣଙ୍କର ପ୍ରତିପାଳକ ଅଟନ୍ତି ତେବେ ଆପଣଙ୍କର ଅଭାବ ବିଷୟ ନେଇ କାହିଁକି ଆପଣମାନେ ଚିନ୍ତିତ ହେଉଛନ୍ତି? గొర్రెలు కాసేటి కాపరి గొర్రెలు క్షేమాన్ని చూసుకోగలిగితే నిన్ను నన్ను తన పోలికలో సృష్టించిన ఆ కాపరి ఇంకా ఎంతగా పోషించి సంరక్షించి నడిపిస్తాడు. దేవునికి ଯଦି మహిమ ମେଷପାଳକ ମାନେ ମେଷମାନଙ୍କର ଅଭାବ ବିଷୟ ଦେଖି ସେମାନଙ୍କୁ ଯଦି ପରିଚାଳିତ କରିପାରୁଛନ୍ତି ତେବେ ଆପଣଙ୍କୁ ଏବଂ ମତେ ସେଇମାନଙ୍କର ପ୍ରଧାନ ପାଳକ କାହିଁକି ଆମମାନଙ୍କର ଅଭାବକୁ ପୂର୍ଣ୍ଣ କରିପାରିବେ ନାହିଁ? హల్లెలూయా, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇప్పుడు చెప్పండి యెహోవా. ଏବେ କୁହନ୍ତୁ, ఇప్పుడు నాకు చెప్పండి, నేను వినాలి. ଏବେ କୁହନ୍ତୁ ସଦାପ୍ରଭୁ ମୋର ପ୍ରତିପାଳକ। యెహోవా నా కాపరి, నాకు లేమి పాస్టర్లు మీరే సాక్షులు. రేపొచ్చి అయ్యా నా దగ్గర ఇది లేదంటే మరి ఆ రోజు మీటింగ్ లో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నావు అని చెప్పండి. ବାଳକମାନେ ଆପଣମାନେ ସାକ୍ଷୀ ଅଟନ୍ତି। ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସୀମାନେ ଯଦି କାଲି ଆସି କହନ୍ତି ଯେ ମୁଁ ଅଭାବରେ ଅଛି ତେବେ ଆପଣମାନେ କୁହନ୍ତୁ ଯେ ମିଟିଂରେ ଆପଣମାନେ କହିଥିଲେ ସଦାପ୍ରଭୁ ମୋର ପ୍ରତିପାଳକ ବୋଲି କହିଥିଲେ ବୋଲି କୁହନ୍ତୁ। నీలో ఉన్న శక్తి చాలా గొప్పది. ଆପଣଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ଶକ୍ତି ଆଉ ବହୁତ ବଡ଼ ଅଟେ। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే କାହିଁକି ଏ ବିଷୟ କହୁଛି ମାନେ నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడు. କାହିଁକି ଏ କଥା କହୁଛି ମାନେ ଆମେ ଯେତେବେଳେ ଦୁର୍ବଳ ସେଇ ସମୟରେ ହିଁ ଆମେ ବଳବାନ ଅଟୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఎందుకంటే నీలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. କାରଣ ଆପଣଙ୍କ ମଧ୍ୟରେ ଯିଏ ଅଛନ୍ତି ଜଗତରେ ଥିବା ଲୋକଠାରୁ ବଳବାନ ଅଟନ୍ତି। నేను బలహీనంగా ఉన్నంత మాత్రాన శత్రువు నా మీద జయిస్తాడు అనుకోవటం అది వాడు మూర్ఖత్వము. ఎందుకంటే నా బలహీనతలో కూడా దేవుని మాట, దేవుని వాక్కు నాలో ఉంటే నా బలహీనతలో కూడా శత్రువు కన్నా బలవంతుడిని నేనే. ହାଲେଲୁୟା। ଆଉ ଯଦି ଆମେ କହିବା ଯେ ମୁଁ ଆଉ ଦୁର୍ବଳ ଅଛି ସେଥିପାଇଁ ମୋର ଶତ୍ରୁ ମୋ ଉପରେ ଜୟ କରିପାରିବ ବୋଲି ଯଦି ଆମେ କହିବା ତେବେ ଆମଠାରୁ ମୂର୍ଖ କେହି ନାହାନ୍ତି। କାରଣ ଯଦି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆପଣ ଏବଂ ମୋ ଠାରେ ଅଛି ଆମମାନଙ୍କୁ କେହି ମଧ୍ୟ ପରାସ୍ତ କରିପାରିବେ ନାହିଁ। మీకా 7:8 ఒకసారి చదవండి. ମିଖା ତାର 7:8 ପଦ ଟିକେ ପଢିବା। త్వరగా ମିଖା 7:8 నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా, 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 హల్లెలూయా। మళ్ళీ చదవండి ప్లీజ్. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, లేదండి ఆలకించడు. నా శత్రువా నా మీద ఆగండి ఒక నిమిషం। హే మోర శత్రు మోర ప్రతికూల ఆనంద కరు నహి। నా దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు. అదే ఉంది కదండి మీ బైబిల్లో. అలాగే ఉన్నదా లేదా? సేపరి వచ్చి నాకు వినిపిలే. ఏం చేస్తాడంట? ఆలకించినట్టు యాక్టింగ్ చేస్తాడా? నా ప్రభువు నా ప్రార్థన, చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, గొప్ప ప్రార్థన, తక్కువ ప్రార్థన కాదు, ఒక్క పదమైనా కూడా నేను అడిగితే ఆయన నామములో ఆయన ఖచ్చితంగా చేసే తీరుతాడు అంటున్నాడు. హల్లెలూయా। ప్రభుଙ୍କ ନିକଟରେ ଛୋଟ ବଡ଼ ପ୍ରାର୍ଥନା ବୋଲି କୌଣସି ଭେଦ ନାହିଁ। ଆପଣ ଗୋଟିଏ ପଦ ପ୍ରାର୍ଥନା କରିଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆପଣଙ୍କର ପ୍ରାର୍ଥନାର ପ୍ରତିଫଳ ଦେବାକୁ ସମର୍ଥ ଅଟନ୍ତି। ఎంత అద్భుతమైన మాట ఇందులో రాయబడినది. ఒకసారి చదవండి. କେତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟଜନକ అందరు କଥା। బైబిల్ తెరిచి ఈ వాక్యం చదవండి. మీకా 7:8 అందరూ చదవండి ఈ రోజు. କେତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟଜନକ କଥା ଏହି ସ୍ଥାନରେ ଲେଖା ଅଛି। ଦୟାକରି ଆମେ ସମସ୍ତେ ବାଇବଲ ଖୋଲି ପଢିବା। నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చున్నాను, నేను అంధకారములో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా। హల్లెలూయా। నేను చీకటిలో ఉన్నంత మాత్రాన నేను ఓడిపోలేదు. దేవుని వెలుగు నాలో ప్రకాశింపబడతాది. హల్లెలూయా। ମୁଁ ଅନ୍ଧକାରରେ ଅଛି ବୋଲି ମୁଁ କୌଣସି ଭାବରେ ମୁଁ ହାରି ଯାଇ ନାହିଁ ବା ପରାଜୟ ହେଇ ନାହିଁ, କାରଣ ଈଶ୍ୱରଙ୍କର ଆଲୋକ ମତେ ଦୀପ୍ତିମାନ କରେ।
హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా, మీరు ఏ బైబిల్ చదువుతున్నారో తెలియదు కానీ అప్పుడు ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదము, ఒక్కొక్క వచనము చదువుతుంటే నా రోమాలు నిక్కు పుడుచుకుంటూ ఉంటాయి. ଆପଣମାନେ କି ପ୍ରକାର ବାଇବଲ ପଢୁଛନ୍ତି ମୁଁ ଜାଣେ ନାହିଁ, କିନ୍ତୁ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରୁ ଗୋଟି ଗୋଟି ପଦ ମୁଁ ପଢୁଛି ସେହି ସମୟରେ ମୋର ଲୋମ ଟାଙ୍କିରି ଯାଉଛି ବୋଲି ఈ ప్రపంచములో ఎన్నో మాటలు విన్నాను, అవి పని చేయలేకపోయినాయి. సినిమా డైలాగులు నేను చెప్పాను, పాటలు పాడాను, ఎన్నో కథలు నేను విన్నాను. కానీ ఎప్పుడైతే జీవము కలిగిన ఈ దేవుని మాట నా హృదయములో పెట్టుకొని దాని ప్రకారం విశ్వాసముతో పలికితే ప్రతి మాట జీవముగానే దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును. এই ଜଗତରେ ମୁଁ ଅନେକ କଥା ଶୁଣିଲି, ସିନେମା ରଙ୍ଗରେ ମଧ୍ୟ ମୁଁ ଅନେକ କଥା ଶୁଣିଥିଲି, କିନ୍ତୁ କୌଣସି ବିଷୟ କାର୍ଯ୍ୟ କରିଲା ନାହିଁ। ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ମୁଁ ପଢିଲି ଏବଂ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ମୋ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେଲି, ପ୍ରଭୁ ମୋ ଜୀବନରେ ଅନେକ କାର୍ଯ୍ୟ ସେ କରିବାକୁ ଆରମ୍ଭ କଲେ। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ସଜୀବ ଏବଂ ବଳବାନ ଅଟେ। ఎండిపోయిన ఎముకలని కూడా తిరిగి సజీవంగా మార్చగలిగే వాక్యం. ଶୁଷ୍କ ଅସ୍ଥି ଗୁଡ଼ିକୁ ମଧ୍ୟ ସେ ପୁନର୍ଜୀବିତ କରିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟେ। ఈ రోజు మీ నోటితో మీ పరిస్థితుల మీద, మీ ఎండిపోయిన ఎముకల మీద, మీ స్థితి మీద దేవుని మాటను ప్రార్థన రూపములో పలకండి. ఈ రోజు రాత్రి దేవుడు దానిని జీవింప చెయ్యబోతున్నాడు. ଆପଣଙ୍କର ସମସ୍ୟା ବିଷୟରେ, ଆପଣଙ୍କର ଶୁଷ୍କ ଅସ୍ଥି ବିଷୟରେ, ଆପଣଙ୍କ ଶୁଖି ଯାଇଥିବା ଜୀବନ, ଆତ୍ମିକ ଜୀବନ ସମ୍ବନ୍ଧରେ ଆପଣ ବିଶ୍ୱାସରେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ଜୀବନରେ ପୁନର୍ବାର ପୁନର୍ଜୀବିତ କରିବେ। హల్లెలూయా ହାଲେଲୁୟା। ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ଗୋଟେ ଛୋଟ କଥା କହି ମୁଁ ଶେଷ କରିବି। నేను ప్రపంచములో ఉన్న లోకస్తులు మాటలు విని కృంగిపోయి నేను పురుగుల మంది తాగి చచ్చిపోదాం అనుకున్నాను. এই ଜଗତର ଲୋକମାନଙ୍କର କଥା ଶୁଣି ଆଉ ମୁଁ ସେଇ ଯୋଉ ଔଷଧ ଖାଇକି ମରିଯିବି ବୋଲି ଭାବୁଥିଲି। నేను హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నాను. ଆଉ ମୁଁ ହସ୍ପିଟାଲରେ ମୃତ୍ୟୁ ଶଯ୍ୟାରେ ଥିଲି। డాక్టర్లు చెప్పిన ఏ మాట, డాక్టర్లు చూపించిన పెట్టిన ఏ వైద్యము నన్ను బ్రతికించటానికి మరి సహాయము చెయ్యలేకపోయింది. ଡକ୍ଟର ମାନେ ଯେଉଁ ସମସ୍ତ ଟ୍ରିଟମେଣ୍ଟ କରୁଥିଲେ ମୋତେ ବଞ୍ଚାଇବା ପାଇଁ ସେଇ ଟ୍ରିଟମେଣ୍ଟ କୌଣସି ଭାଗରେ ମୋତେ ସହାୟ ହେଇନଥିଲା। కానీ నేను మరణ పడక మీద ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు నా పడక పక్కన వచ్చి నిలబడి నీవు బ్రతుకు అని సెలవిచ్చిస్తుంది అని, నీవు బ్రతుకు అని సెలవిచ్చి వెళ్ళిపోయింది. ఆ ఒక్క మాట ఈ రోజు వరకు నన్ను సజీవంగా నిలబెట్టి. ହାଲେଲୁୟା। ଆଉ ଯେତେବେଳେ ମୁଁ ମୃତ ଶଯ୍ୟାରେ ପଡ଼ିଥିଲି ସେହି ସମୟରେ ଗୋଟେ ବୃହତ୍ ଆଲୁଅ ମୋ ପାଖରେ ଛିଡ଼ା ହେଇ ମୋତେ କହିଲେ ଯେ ତୁମେ ବଞ୍ଚିବ ବୋଲି ମୋତେ କହିକି ସେ ଚାଲିଗଲେ। ସେଇ ଦିନଠାରୁ ଏପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଜୀବିତମାନଙ୍କ ମଧ୍ୟରେ ରହିଅଛି। ହାଲେଲୁୟା। మీ చేతిలో ఏమున్నది? ଆପଣମାନଙ୍କ ହାତରେ କ'ଣ ଅଛି? నాకు చూపియండి. ଟିକେ ଦେଖାନ୍ତୁ ఏమున్నది? କ'ଣ ଅଛି? ఏమున్నది? କ'ଣ ଅଛି? నాకు వినిపిలే. ଶୁଭୁ ନାହିଁ। కాదండి, ఏమున్నది? ଜୋରରେ କୁହନ୍ତୁ। ఏమున్నది? నాకు వినిపిలే. ଶୁଣିଲା ବେଳେ କୁହନ୍ତୁ। ఏం పుస్తకం అది? పరిశుద్ధ గ్రంథం. నిన్ను మార్చే పుస్తకము, నీ కుటుంబాన్ని మార్చే పుస్తకము, సమాజాన్ని మార్చే పుస్తకము, నిన్ను ఏలబడి చేస్తున్న శక్తులని మార్చే పుస్తకము, రాజ్యములను రాజులని మార్చే పుస్తకము అదే. ହାଲେଲୁୟା। ଆପଣଙ୍କ ହସ୍ତରେ ଯୋଉ ବାଇବଲଟି ଅଛି ତାହା ଆପଣଙ୍କର ଜୀବନକୁ ବଦଳେଇବାର ପୁସ୍ତକ। అది కేవలం ఒక పుస్తకము కాదు, కార్యములు చేసే ఆయుధము. ଏଇଟା କେବଳ ପୁସ୍ତକ ନୁହେଁ, କିନ୍ତୁ ଆପଣଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଏହା ଏକ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଅଟେ। నువ్వు ఆయుధము పట్టుకొని నువ్వు యుద్ధములోకి దిగితే ప్రతి అంధకారపు శక్తులు ఓడిపోవలసిందే. యేసు నామములో ସେଇ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଧରିକି ଯୁଦ୍ଧକୁ ଯାଉଛନ୍ତି, ଶତ୍ରୁର ସମସ୍ତ ଶକ୍ତି ଆଉ ସେ କଣ ହବ ନା ହାରିଯିବ। నీవు ఆయుధము పట్టుకొని నువ్వు పోరాడితే నీ శత్రులు ఒక మార్గములో వచ్చిన వారు 7 మార్గములో పారిపోవలసినదే। ଆପଣ ଏଇ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଧରି ଯଦି ଯୁଦ୍ଧ ରଙ୍ଗକୁ ଯିବେ, ତାପରେ ଆପଣଙ୍କର ଶତ୍ରୁମାନେ ଗୋଟିଏ ମାର୍ଗରେ ଯଦି ଆସିଛନ୍ତି 7 ମାର୍ଗରେ ସେମାନେ ପଳେଇ ଯିବେ। నువ్వు పట్టుకున్న పుస్తకము నువ్వు విశ్వసిస్తే, నువ్వు దాని ప్రకారము పలికితే లేని వాటిని కూడా ఉన్న వాటిగా రుజువు చేసే పుస్తకం అది। హల్లెలూయా। ଯୋଉ ବାକ୍ୟଟି ଆପଣମାନେ ଧରିଛନ୍ତି ତାହା ଯଦି ଆପଣ ବିଶ୍ୱାସର ସହିତ ପଢିବେ ଏବଂ ତାହା ଆପଣଙ୍କ ମୁଖରେ ସ୍ୱୀକାର କରିବେ, ନଥିବା ଜାଗାରେ ଥିବା ଭଳି ପ୍ରଭୁ ଡାକନ୍ତି ଆଉ ସେ କାର୍ଯ୍ୟ ସେ କରିପାରିବେ। కానీ ఎవ్వరికి ఆ నమ్మకము లేకుండా పోతుంది। କିନ୍ତୁ ଦୁଃଖର ବିଷୟ, କାହାକୁ ମଧ୍ୟ ସେଇ ବିଶ୍ୱାସ ନାହିଁ। అమ్మా
క్రైస్తవులకి ఆయుధం అవసరం లేదు. మీ చేతిలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఖడ్గము దేవుని వాక్యము అగ్ని వంటిది, సుత్తి వంటిది. ఎలాంటి బండనైనా బద్దలగొట్టే ఆయుధము నీ చేతిలోనే ఉన్నదే. ଖ୍ରୀଷ୍ଟିଆନ ପାଇଁ କୌଣସି ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଆବଶ୍ୟକ ନାହିଁ. ଆପଣଙ୍କ ହସ୍ତରେ ଯୋଉ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଦିଆଯାଇଛି ତାହା ଆଉ ଗୋଟେ ହାତୁଡ଼ି ସଦୃଶ ଅଟେ, ଯେ ସମସ୍ତ ଆଉ ମାନେ ପଥରକୁ ମଧ୍ୟ ଫଟେଇବା ପାଇଁ ତାହା ସମର୍ଥ୍ୟ ଅଟେ. నీవు పలుకో, ଆପଣ କୁହନ୍ତୁ, దానిని నేను స్థిరపరుస్తానంటున్నా. ଆଉ ସେଇ କଥାକୁ ପ୍ରଭୁ ସ୍ଥିର କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି. కానీ దుఃఖము ఏమిటో తెలుసా నాకు? ଦୁଃଖର ବିଷୟ କଣ ଜାଣନ୍ତି? ఇంత గొప్ప ఆయుధము పెట్టుకొని ఓడిపోయిన వారిగా మనము బ్రతుకుతున్నాం. ଏତେ ବଡ଼ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଆମ ପାଖରେ ଥିଲେ ମଧ୍ୟ ଆମେ ହାରିଯିବା ଲୋକମାନଙ୍କ ଭଳି ଆମେ ଦେଖେଇ ହଉଛୁ. దేవుని వాక్యము అగ్ని వంటిది, అది దేనినైనా దహించగలిగిన గొప్ప అగ్ని. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଗ୍ନି ସଦୃଶ ଅଟେ, ଯାହା ଏ ପ୍ରକାର ଯାହାକୁ ମଧ୍ୟ ସେ ଆଉ କଣ କରିପାରିବ ନା, ଦହନ କରିପାରିବ. నిన్ను ఏ శక్తి అయితే తగలబెట్టడానికి వస్తున్నదో, దేవుని వాక్యము అగ్ని వంటి వాక్యము దాని మీద నువ్వు పలికితే అది బూడిదిగా దేవుడు మార్చేస్తానంటున్నాడు. ଆଉ ଯାହା ହେଲେ ମଧ୍ୟ ଆପଣଙ୍କୁ ଦଗ୍ଧ କରିବା ପାଇଁ ଆସୁଛି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଗ୍ନି ସ୍ୱରୂପ. ସେଥିପାଇଁ ଯାହା ଯଦି ଆପଣମାନଙ୍କ ମୁଖରୁ ସ୍ୱୀକାର କରିବେ, అందుకనే క్రైస్తవులు ఎప్పుడు భయపడకూడదు, దుఃఖపడకూడదు, చింతించకూడదు. వాక్యము మనలో మండుచున్నంత వరకు, ఆ అగ్ని మనలో ఉన్నంత వరకు సంకెళ్ళు బంధకాలు అన్ని కాల్చివేయబడతాయి. ସେଥିପାଇଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ଭୟ କରନ୍ତୁ ନାହିଁ. ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ଜଳୁଛି, ପ୍ରଜ୍ୱଳିତ ହେଉଛି, ସେହି ସମୟରେ ସମସ୍ତ ଶକ୍ତିକୁ ଆମେ ଜୟ କରିପାରିବା ଏବଂ ଆମେ ସମସ୍ତ ବିଷୟରୁ ମୁକ୍ତ ପାଇପାରିବା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఇక్కడ మీరు ఉన్నవారు సామాన్యులు కారు. ଏ ସ୍ଥାନରେ ଥିବା ଲୋକମାନେ ଆପଣମାନେ ସାଧାରଣ ବ୍ୟକ୍ତି ନୁହନ୍ତି. ఈ లోకమును తల క్రిందలు చేసేవారు మీరందరూ. ଏଇ ଜଗତକୁ ଆଉ ମାନେ ଟଳମଳ କରିବା ଲୋକମାନେ ଅଟନ୍ତି. ఆమేనని చెప్పండి. ఆమెను କହିବା କି? ఏడ్చినట్టు చెప్పారండి మీరు. କାନ୍ଦିଲା ଭଳି କହୁଛନ୍ତି. ఈ లోకమును తల క్రిందలు చేసేవారు అడుగు పెట్టు ప్రతి స్థలము స్వాధీనపరుచుకునే వారై ఉన్నారు. దేవుని సైన్యమై ఉన్నారు. హల్లెలూయా. ଈଶ୍ୱରଙ୍କର ସୈନ୍ୟ ଭାବରେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଏଇ ଜଗତକୁ ଟଳମଳ କରିବା ବ୍ୟକ୍ତି ଭାବରେ ଜଗତରେ ରହିଅଛୁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. మిమ్మల్ని ఈ రోజు నుండి తక్కువ చేసి చూసుకోవటము మానేయండి. ଆପଣଙ୍କୁ ଆପଣ କେବେ ମଧ୍ୟ ଆଉ ନିଚ ଭାବରେ ଦେଖନ୍ତୁ ନାହିଁ, ନ୍ୟୁନ କରନ୍ତୁ ନାହିଁ. మీరు దేవుని పిల్లలు. ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ଅଟୁ. దేవుని ఆత్మ అభిషేకము కలిగిన వారు. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଅଭିଷେକ ପାଇଥିବା ଲୋକମାନେ దేవుని ଅଟୁ. వాక్యము కలిగి ఉన్నవారు. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଜାଣିଥିବା ଲୋକମାନେ ଅଟୁ. ఆత్మ అభిషేకము పొందుకున్న వారు. ଆତ୍ମାଙ୍କର ଅଭିଷେକ ପାଇଥିବା ଲୋକମାନେ ଅଟୁ. ఆత్మ పూర్ణులుగా ఉన్నవారు. ଆତ୍ମାଙ୍କର ପରିପୂର୍ଣ୍ଣତା ପାଇଥିବା ఆత్మ ଲୋକମାନେ ଅଟୁ. శక్తి కలిగిన వారు. ଆତ୍ମାଙ୍କର ଶକ୍ତି ପାଇଥିବା ଲୋକମାନେ ଅଟୁ. ఇన్ని కలిగిన వారు నా దగ్గర ఏది లేదు అనే మాట మరలా మీ నోట నుండి ఎన్నడూ రారుకుండా దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించునుగాక. এই সমস্ত ଈଶ୍ୱରଙ୍କର ବରଦାନ ଗୁଡ଼ିକରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଥିବା ଆମେମାନେ ଆମ ପାଖରେ କିଛି ନାହିଁ ବୋଲି କେବେ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ମୁଖରୁ ସ୍ୱୀକାର କରନ୍ତୁ ନାହିଁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. నేను నమ్మిన దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక్కడు 1000 మందితో సమానం అన్నాడండి. ମୁଁ ଯେଉଁ ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କରେ ସେ କହିଲେ ଜଣେ ବ୍ୟକ୍ତି 1000 ଲୋକଙ୍କ ସହିତ ସମାନ ବୋଲି କହିଲେ. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 పడినను ఏ అపాయము నీ యొద్దకి రాదన్నాడు నా దేవుడు. ଆପଣଙ୍କ ପାଖରେ ଯଦି 1000 ଲୋକ ପଡ଼ିପାରନ୍ତି, ଆପଣଙ୍କ ଦକ୍ଷିଣ ପାଖରେ 10,000 ଲୋକ ପଡ଼ିପାରନ୍ତି, କିନ୍ତୁ ତାହା ଆପଣଙ୍କ ପାଖକୁ ଆସିବ ନାହିଁ ବୋଲି ପ୍ରଭୁ କହିଲେ. నువ్వు ఒక్కదానివే చాలు, నీ ఇంటికి నువ్వు ఒక్కవాడివే చాలు. నీ ఇంటికి మాత్రమే కాదు, ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి నువ్వు సమర్పణ కలిగి విశ్వాసముతో నిలబడితే నువ్వు ఒక్కవాడితో, ఒక్క దానితో దేవుడు ఈ లోకముని తలక్రిందలు చేస్తాడు. ଯଦି ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ କରିବେ, ତେବେ ପ୍ରଭୁ ଆପଣ ଜଣଙ୍କ ଦ୍ୱାରା ଆପଣଙ୍କ ପରିବାରକୁ, ମଣ୍ଡଳୀକୁ, ଆପଣଙ୍କର ଏଇ ଜଗତକୁ ପ୍ରଭୁ ଜୟ କରିବା ପାଇଁ ସେ ସମର୍ଥ ଅଟନ୍ତି. క్రైస్తవులు గొప్పతనం ఏమిటో తెలుసా? ଖ୍ରୀଷ୍ଟିଆନର నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. అంత వట్టిదే. ଆମେ କହିଥାଉ ଯେ ପ୍ରଭୁ ତୁମ ଭଳିଆ ଆଉ ଜଗତରେ କେହି ନାହାନ୍ତି ବୋଲି କହିଥାଉ, କିନ୍ତୁ ଆମେ ମିଛ ମିଛରେ କହିଥାଉ, କାରଣ ତାର ଶକ୍ତିକୁ ଆମେ ଅନୁଭବ କରିପାରିନଥାଉ. నేను చెప్తున్నాను, ఆకాశమందు గాని భూమి క్రింద గాని ఆయనని పోలిన వంటి వాడు ఒక్కడును ମୁଁ లేడు. ଏହା କହିବା ପାଇଁ ଚାହିଁ ଆଜି ରାତି, ଆକାଶ ମଣ୍ଡଳରେ ହେଉ କି ଜଗତରେ ହେଉ,
ତାଙ୍କ ସମସ୍କନ୍ଦ କେହି ନାହାନ୍ତି। ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ଆଉ ସେ ଆଜି ଆମ ସହିତ ଅଛନ୍ତି। ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। నువ్వు ప్రార్థించబోతున్నదన్నీ ఆయన విని నీకు నీ మొరకు ఆయన జవాబు ఇవ్వనై ఉన్నాడు. ଆପଣ କରୁଥିବା ପ୍ରତି ପ୍ରାର୍ଥନା ଆପଣ ସେ ଶୁଣିଛନ୍ତି ଏବଂ ଆପଣଙ୍କୁ ଜବାବ ଦେବା ପାଇଁ ଯାଉଛନ୍ତି, ପ୍ରତିଫଳ ଦେବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। రండి లేచి నిలబడదాం. ଆସନ୍ତୁ ଆମେ ସମସ୍ତେ ଛିଡ଼ା ହେବା। ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ପ୍ରଭୁ, ଅସାଧ୍ୟ ବୋଲି ତୁମର କିଛି ନାହିଁ। సేవకులు కూడా నా మనవి ఒకటి, ବାଳକମାନଙ୍କୁ ମୁଁ ଏଇ କଥା କହିବା ପାଇଁ ଚାହେଁ। నేను ప్రతిసారి చెప్తాను ప్రతి సేవకుడికి ఈ మాట. ମୁଁ ସବୁ ଜାଗାରେ ସବୁ ବାଳକମାନଙ୍କୁ ଏଇ କଥା କହିଥାଏ। అయ్యా, మీ సంఘము చిన్నదా? ଆଜ୍ଞା ମାନେ ଆପଣଙ୍କ ମଣ୍ଡଳୀ ଛୋଟଟା କି? మీ సంఘము చిన్నదే మీ సంఘము పేదదా? కాదు, పేదది. మరి చిన్నది ఎలాగైంది? కొద్ది మంది మాత్రం ఉంటారని. నా దేవుడు 12 మంది శిష్యులతో ఈ లోకముని తలక్రిందలు చేశాడు. ଆମର ଈଶ୍ୱର 12 ଜଣ ଶିଷ୍ୟଙ୍କୁ ଦ୍ୱାରା ଜଗତକୁ ହଲେଇଲେ। సేవకులారా, ବାଳକମାନେ ఈ ఆలోచన విడిచిపెట్టండి. ఈ ଭାବନାକୁ ଆପଣମାନେ ଛାଡ଼ନ୍ତୁ। నీ సంఘము నా సంఘము చిన్న సంఘము కాదు. ଆପଣଙ୍କ ମଣ୍ଡଳୀ ମୋ ମଣ୍ଡଳୀ ଛୋଟ ମଣ୍ଡଳୀ అది ନୁହେଁ, మహిమ కలిగిన సంఘం. ତାହା ଈଶ୍ୱରଙ୍କର ମହିମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ମଣ୍ଡଳୀ ଅଟେ। ఎక్కడైతే 2-3 ఆయన నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఆయన మహిమ ఆయన నిలిచి ఉంటుంది. ଯେଉଁ ସ୍ଥାନରେ 2 କିମ୍ବା 3 ଜଣ ଏକତ୍ର ଭାବରେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ସେହି ସ୍ଥାନରେ ଈଶ୍ୱରଙ୍କର ମହିମା ଆସିଥାଏ। మీకు 10,000 మంది అవసరం లేదు. ଆପଣଙ୍କୁ 10,000 ଲୋକ ଆବଶ୍ୟକ ନାହିଁ। మీకు మీ సంఘములో ఉన్న 10 మంది సమర్పణ కలిగి ఉంటే ଆପଣଙ୍କ రాష్ట్రముని తలక్రిందలు చేస్తారు మీరు. ହାଲେଲୁୟା। ଆପଣଙ୍କ ମଣ୍ଡଳୀରେ ହାଲେଲୁୟା। 10 ଜଣ ଯଦି ସମର୍ପଣ ଥିବା ଲୋକ ଅଛନ୍ତି, అమ్మా, దేవునికి మందతో పని లేదు. ପ୍ରଭୁଙ୍କୁ ଆଉ ସମୂହ ମତ ଦରକାର ଆବଶ୍ୟକତା ନଥାଏ। దేవునికి ప్రభుత్వాలతో పని లేదు. ଆଉ ସରକାରୀ ମାନଙ୍କର କୌଣସି ଆବଶ୍ୟକତା దేవునికి ନଥାଏ। సొమ్ముతో పని లేదు. ଧନରେ କୌଣସି ଆବଶ୍ୟକତା ନଥାଏ। నీ మనసుతో మాత్రమే పని ఉన్నది. ଆପଣଙ୍କ ମନ ସହିତ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ଅଟେ। నీ సమర్పణతో మాత్రమే పని ఉన్నది. ଆପଣଙ୍କର ସମର୍ପଣରେ ପ୍ରଭୁ నువ్వు ଚାହୁଁଛନ୍ତି। సమర్పించి చూడు, ଆପଣ ସମର୍ପଣ నీకు କରି వ్యతిరేకముగా ఉన్న ప్రతి శక్తి పారిపోతాది. ଆପଣଙ୍କ ସବୁ ବିପଦରେ ଥିବା ସମସ୍ତ ଶତ୍ରୁ ସେ ଚାଲିଯିବେ। 2 చేతులు పైకెత్తి 2ଟି ହାତ ଉପରକୁ ଉଠେଇବା। ఈ పాట వచ్చా మీకు? ఎవరు పాడతారు? నీలాంటి అరే భయ్, వచ్చా నీకు? రాదా? ఇంకా ఏదైనా పాట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడియో నీలా నా సైడ్ దేవుడు లేడయ్యా, ఎవరది? నీ సాటి దేవుడు లేడయ్యా. 2 చేతులు పైకెత్తుదాం. మనము ఆరాధించుచుండగానే ప్రతి కొండను దేవుడు చదనపు భూమిగా మార్చునుగాక. ଆମେ ଯେତେବେଳେ ଆରାଧନା କରୁଛୁ ସେହି ସମୟରେ ସମସ୍ତ నీ అనారోగ్యం అనే కొండను దేవుడు చదనపు భూమిగా మార్చునుగాక. నీ బంధకాలు, నీ సంఖ్యలు దేవుడు తెంచి వేయునుగాక. నీ అనారోగ్యమును దేవుడు పూర్తిగా స్వస్థపరచునుగాక. నీ కొట్టులాలలో నీ నింద దేవుడు తొలగించునుగాక. ସମସ୍ୟାକୁ ପ୍ରଭୁ ଦୂର କରିବେ। అందరము చెప్పండి విశ్వాసముతో. ଆମେ ସମସ୍ତେ କହିବା ପ୍ରଭୁଙ୍କୁ నీ కొండతో మాట్లాడి రోజు రాత్రి ఆ కొండకి పేరు పెట్టు. అది అనారోగ్యమైతే ఆ కొండతో మాట్లాడు. ଯେଉଁ ପାହାଡ଼ଟି ଆପଣଙ୍କ ఓ పర్వతమా, ହେ ఓ ପର୍ବତ, పర్వతమా, అతిశయించొద్దు. ଅତିଶୟ କର ନାହିଁ। నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా. దేవుని ఆశీర్వాదములు పొందకుండా అపవాది కట్టిన ప్రతి ఎరికో కూడా ఈ రోజు రాత్రి యేసు నామములో కూలిపోవునుగాక. ଈଶ୍ୱରଙ୍କର ଆଶୀର୍ବାଦ ଆପଣମାନଙ୍କୁ କୌଣସି ଆପଣଙ୍କ ଭଳିଆ ଯେଉଁ ଆପଣଙ୍କ
को समुद्र నుంచి आटीसे नमरे रेडయ్యా పడియావు నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఎవరు వట్టి చేతులతో వెళ్ళకూడదు విశ్వసించండి ప్రార్థించండి అడిగిన వాటిని సందేహింపక నమ్మి పొందుకోండి विश्वास रहित प्रभु के डर मांगन तो प्रभु अपन को खाली हाथ पट्टी में नहीं नम्मुन का पारुद को निगु बलिगा मारा नीलाटी దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాటి దేవుడు మరణాన్ని దేవుడు నీ నుండి తొలగిస్తే నీ సమస్యను దేవుడు తొలగించలేడా నీ అనారోగ్యమును దేవుడు తీసివేయలేడా నీలాంటి దేవుడు లేడయ్యా 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 చేతులు ఎవరు కింద దించకండి రెండు చేతులు పైకెత్తండి నీలాంటి దేవుడు లేడయ్యా 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 ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును అవును నాయన ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును ప్రైజ్ ది లార్డ్ అయ్యా నమ్మకముతో నిలబడ్డాను తండ్రి ఈరోజు రాత్రి విశ్వసిస్తున్నాను తండ్రి నా ప్రతి ప్రతికూలతను నువ్వు అనుకూలంగా మార్చబోతున్నావు తండ్రి విశ్వాసలే ఠియాయవచ్చు రాత్రి వరకు దుఃఖం ఉండెను ఇదిగో ఉదయం సంతోషం వచ్చునని నేను నమ్ముతున్నాను తండ్రి రాత్రి దుఃఖ తెలియ ఆనంద తెచ్చుంది నాయనా ప్రభువా ఇంతవరకు ఏ విషయమై నేను సందేహించాను సంకోచించాను వాటన్నిటిని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి బేపథ్యంతో సందేహ కొరచు సాబుతము ఆస్తరే సమర్పణ కొరచు నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నేను రూఢిగా నమ్ముతున్నాను ఈరోజు ତୁମର ଆସାଧ୍ୟ କିଛି ନାହିଁ ବୋଲି ମୁଁ ବିଶ୍ୱାସ କରିଛି ବାପା నిశ్చయముగా ఈ రాత్రే నాకు ప్రతిఫలం ఇస్తున్నావని నేను నమ్ముతున్నాను ଆଜି ରାତ୍ରି ନିଶ୍ଚୟତାରେ ଆମ୍ଭେମାନଙ୍କୁ ଫଳ ଦେଇଛି ପ୍ରଭୁ నా దరిద్రతను కొట్టివేస్తున్నావు ఈ రోజు రాత్రి ମୋର ଦାରିଦ୍ର୍ୟତାକୁ ଆଜି ଛିନ୍ନ ଭିନ୍ନ କରୁଛି ପ୍ରଭୁ నన్ను బలపరుస్తున్నావు తండ్రి ଆମ୍ଭେମାନଙ୍କୁ ଫଳ କରୁଛି ପ୍ରଭୁ నేను తలగా మారబోతున్నాను ମୁଁ ମସ୍ତକ ପରେ କହୁଛୁ ପ୍ରଭୁ Praise the Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. ఇంతవరకు అప్పుల్లో గుడికి Thank you, Lord. Praise the Lord. ఇంతవరకు అప్పులు Hallelujah. ఇంతవరకు అప్పుల్లో కూడికిపోయిన నన్ను ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଋଣଗ୍ରସ୍ତ ହେଇଥିବ ମୁଁ నువ్వు నన్ను విమోచిస్తున్నావు తండ్రి ମୋତେ ଏକ ବିବେଚନା ଦଉଛନ୍ତି ପ୍ରଭୁ ఇంకా ఎన్నడూ నిందలేక అప్పులేక తలగాను పై చేయగాను నా జీవితాన్ని ఈ సంవత్సరం ముగింపబడు లోపే చెయ్యనై ఉన్నావు తండ్రి ଋଣଗ୍ରସ୍ତ ନ ହେଇ ମୋତେ ଏକ ମସ୍ତକ ପରେ తయారు କରୁ నీ ప్రేమకు తప్ప మరి ఎవరికి రుణస్థుడుగా ఉండనివ్వకుండా నా బ్రతుకుని మార్చబోతున్నావు ମୋର ଜୀବନକୁ ବଦଳେ ପ୍ରଭୁ ତୁମର ପ୍ରେମ ସକାଶୁ నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వనై ఉన్నావు తండ్రి. ମୋର ଅପମାନକୁ ପରିହାସକୁ ତୁମେ ଉନ୍ନତ କରୁଛୁ ପ୍ରଭୁ నన్ను నిందించిన నోరుతోనే నా ఎడల సాక్ష్యము పలికించబోతున్నావు తండ్రి. ଯେଉଁମାନେ ଆମ୍ଭେମାନଙ୍କୁ ନିନ୍ଦା କରନ୍ତି ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ఎక్కడైతే ఓడిపోయినో ఎక్కడైతే పడిపోయినో మరలా నిలబెట్టబోతున్నావని నమ్ముతున్నాను ଯାହା ହାରି ଯାଇଛି ପଠନ ହେଇଯାଉଛି ସେ ସ୍ଥାନରେ ଉଠାଇବା ପାଇଁ କରୁଛନ୍ତି ପ୍ରଭୁ నాయనా పాడైపోయిన నా
అని నేను నమ్ముతున్నాను. జీవనకు అజి రాత్రి దర్శన తెచ్చు ప్రభు. తిరుగుబాటు చేస్తున్న నా బిడ్డలు మనసు మార్చబోతున్నామని ఈ రోజు రాత్రి నేను నమ్ముతున్నాను. పిల్లମାନେ వ్యతిరేకతర వచ్చి జమాలకు మనో పరివర్తన కొరచు ప్రభు. నా కుటుంబములో అపవాది చిచ్చు పెట్టినవన్నీ నువ్వు సరిచేయను ఉన్నావని నేను నమ్ముతున్నాను. ମୋର ପରିବାରରେ ଅପବାଦୀ ଯାହା ଯାହା କାର୍ଯ୍ୟ କରୁଛି ତାହା ବନ୍ଧନ କରନ୍ତୁ ప్రభు. అయ్యా ఇంకా ఎన్నడూ సందేహించను తండ్రి. କେବେ ମୁଁ ସନ୍ଦେହ କରୁ, ఇంకా ఎన్నడూ సంకోచించను తండ్రి. କେବେ ମୁଁ ఇంకా నేను భయపడను తండ్రి. భయ କରିବି నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాను. నేను కన్నులారా చూచుచుండగానే భక్తిహీనులకు నువ్వు ప్రతిఫలం ఇస్తావు. ଦେଖିଥିବା ସମୟରେ ପ୍ରତିଫଳ ଦିଅନ୍ତି ప్రభు. అయినా తండ్రి స్తోత్రాలు నాయన. ప్రభు ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି ବାପା. అయ్యా ఈ రోజు కుటుంబములో అద్భుతమైన కార్యము జరిగించు. ଆମର ପରିବାରରେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରନ୍ତୁ ప్రభు. నా వివాహములో ఒక గొప్ప కార్యము జరిగించబోతున్నా. వివాహରେ మహాన్ నా କାର୍ଯ୍ୟ పనిలో ఒక నూతన కార్యము జరిగించబోతున్నా. నూతన କାର୍ଯ୍ୟ క్రియ କର ప్రభు. నా పొలములో గొప్ప కార్యము జరిగించబోతున్నాము. ଫଳରେ ମହାନ କାର୍ଯ୍ୟ କର ప్రభు. అయ్యా నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ତୁମର ଅସାଧ୍ୟ କିଛି ନାହିଁ. నేను ప్రార్థిస్తే ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲେ నువ్వు జవాబిచ్చే దేవుడివి. ତୁମର ଉତ୍ତର ଦେବ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. ఎందరైతే నా కుటుంబాల్లో బందీలుగా ఉన్నారో తండ్రి, ଯେତେ ଜଣ ମୋର ପରିବାରରେ ବନ୍ଧନ ଥାଏ, అపవాది చీకటి బంధకములో ఎంతమందినైతే పెట్టాడో ଅପବାଦୀ ଯାହା ଯାହାକୁ ବାନ୍ଧି ଦେଇଛନ୍ତି, యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ ఇప్పుడే ଆଜି ఇక్కడ నేను ప్రార్థించుచుండగా ఈ సమୟରେ ପ୍ରାର୍ଥନା ఆ రోజు କରୁଛୁ. పేతురు సంకెళ్ళు తెంచి వేసినట్టుగా పేతురు సంఖ్యలకు నా కుటుంబంలో బంధింపబడిన వారు సంఖ్యలు తెంచి వేయబడుచున్నాయి. దేవానికి స్తోత్రము. ప్రభు तुमको धन्यवाद दउछि. అయ్యా ప్రభు నీ కోసము మండే హృదయాన్ని దయచేయి. ଆମର ଅଗ୍ନି ହୃଦୟକୁ ଆମେ ମାନଙ୍କୁ ଦିଅନ୍ତୁ. నేను మండాలి, ఇతరుని మండించాలి. ଅଗ୍ନି ସହିତ ଜଳିତ ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଜ୍ୱଳିତ କରିବି. అయ్యా అయ్యా ప్రతి ప్రతికూలమైన దానిని నీ దహించు అగ్నిలో ఈ రోజు రాత్రి మీరు దహించి వేయును. ପ୍ରତିକୂଳ ଭାବରେ ଥିବ ସବୁକୁ ତୁମେ ପଥର କରନ୍ତୁ. ఆయన నేను అడుగు వాటి కన్నా గొప్పవి నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నవని నేను నమ్ముతున్నాను. ଓ ମାଗିବା ଠାରୁ ଉତ୍ତମ ବିଷୟ ଆମ୍ଭମାନଙ୍କୁ ଦଉଛନ୍ତି ప్రభు. ఏ అనారోగ్యం అయితే ఇంతవరకు నన్ను పీడించిందో ସେ ଅସୁସ୍ଥତା ମୁझକୁ ଧରୁଛି, యేసు నామములో అది నన్ను విడిచి వెళ్ళిపోయిందని నమ్ముతుంది. ଯୀଶୁଙ୍କ ନାମରେ ପଳେଇ ଯାଇଛି. ప్రతి నొప్పి, కీళ్ళ నొప్పి, వెన్ను పూసలో నొప్పి, ఎముకలలో నొప్పి, బలహీనత అన్నీ ఇప్పుడే యేసు నామములో ఈ అగ్నిలో అవి కాల్చివేయబడుతున్నాయి. ଅଣ୍ଠବତ ସବୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଅଗ୍ନିରେ ପୋଡ଼ି ଯାଉଛି ప్రభు. అయ్యా తండ్రి నీకు వందనాలు. ప్రభు तुमको धन्यवाद ଦଉଛି. అయ్యా గాఢాంధక కారులోయలో నేను సంచరించిన ఏ అంధకార లోయରେ ମୁଁ సంచరణ କରି, ఏ అపాయముకు నేను భయపడని ఈ రోజు మాట ବିଷୟରେ ఇస్తున్నాను. ମୁଁ ଭୟ କରିବି ନାହିଁ. నేను మాట ఇస్తున్నాను భయపడనని. ମୁଁ କଥା ଦେଉଛି ମୁଁ ଭୟ କରିବି ନାହିଁ. నేను నా శత్రువుని తరమి వేయకుండానే వాడు పారిపోవును గాక. ଶତ୍ରୁ